గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో సాడ్. వాళ్ళకి యాక్చువల్లీ అపోజిషన్ అన్నది వాళ్ళే ఎంత పార్లమెంట్ నడుస్తే వాళ్ళకి అంత మంచిది. వాళ్ళు గవర్నమెంట్ని డిబేట్లోకి డ్రా చేయాలా. దే షుడ్ ట్రై టు కార్నర్ గవర్నమెంట్ ఇన్ మెనీ ఇష్యూస్. కానీ వాళ్ళు కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా లేరు. కాకుండా మొత్తం మీరే హైజాక్ చేస్తున్నట్టున్నారు. యు ఆర్ నాట్ గివింగ్ ఎనీ టైమ్ టు దెమ్. ఎక్కడ మేడం అట్లేం లేదు. ఐ డోంట్ థింక్ సో. నేను జనరల్గా ఐఎమ్ నాట్ బయస్డ్ ఇట్ సచ్ క్వశ్చన్స్లో. నేనేం బయస్ లేదు. ఏమని ఉంటే ఓపెన్గా చెప్తాను. అసలు పార్లమెంటు నడవనియరే. ఓకే. సో ఇప్పుడు యూరియా కొరతకు సంబంధించి చూస్తే తెలంగాణలో కారణం ఎవరు అనుకుంటున్నారు మీరు? యూరియా కొరత ఎప్పుడు కూడా కేంద్రం కారణం ఉండదు. ఇప్పుడు ఎందుకు రేవంత్ ఆయన్నే ఒప్పుకున్నాడు కదా, మేము సరైన టైంలో రేక్స్ బుక్ చేసుకోలేదు. తెలంగాణలో యూరియా కొరతకు కారణం వీళ్ళు టైమ్లీ రేక్స్ బుక్ చేసుకోలేదు రైల్వేస్తో. యూరియా సఫిషియెంట్గా ఉంటుంది. యూరియా మీరు ఎంత అడిగితే అంత కేంద్రం ఇస్తుంది. రైల్వేస్ మీరు బుక్ చేసుకోవాలి, స్టేట్ గవర్నమెంట్ బుక్ చేసుకోవాలి. వాళ్ళు బుక్ చేసుకోలేదు. కాకపోతే ఇక్కడ విపరీతమైనటువంటి కొరతకి కారణం కేంద్రం సరిగా ఇవ్వలేకపోయింది అనే వాదన. అంటే అన్ని వేరే రాష్ట్రాలలో ఉండాలి కదా. తెలంగాణ మీద మాకేమైనా కోపం ఉంటుందా? ముందు నుంచి అదే పక్షపాతం, వివక్ష. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి కేసీఆర్ ప్రభుత్వము మొత్తము చిప్ప చేతిలో పెట్టిపోయింది. కొత్త ప్రభుత్వానికి డబ్బు లేదు. వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇదే పంచాయతీ. వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం అన్ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఉండే. వాళ్ళు క్యాలిక్యులేషన్స్ తప్పు ఉంటుండే, లేదా రైల్వేస్ బుక్ చేసుకోకపోతుండే. వాళ్ళు డబ్బు దేని మీద ఖర్చు పెట్టాలన్నా కేసీఆర్ ప్రభుత్వం కమిషన్ లేకుండా వాళ్ళ అటువంటి స్కీమ్ పైన ఖర్చు పెట్టకపోతుండే. సో దేర్ ప్రయారిటీస్ వాళ్ళ ప్రయారిటీ కేవలం కరప్షనే ఉండే, పర్సంటేజ్లే ఉండే. కాబట్టి అప్పుడు ఏదో బురద జల్లే కార్యక్రమం వాళ్ళు అట్లా చేసినారు. ఇక్కడ టైమ్లీ రేక్ బుక్ చేసుకోకపోవడము, సఫిషియంట్ రేక్స్ బుక్ చేసుకోకపోవడం. సో ఇక్కడ ఆర్గనైజ్డ్గా పనిచేస్తున్నారా మరి కాంగ్రెస్ సర్కార్? ఇప్పుడు ఆర్గనైజ్డ్గా పనిచేస్తే బుక్ చేసుకుంటారు కదా. ఓకే. సో అక్కడ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పాలన మీరు చూసిన తర్వాత ఇంకా నేననేది కూడా లేదు ఇందులో. రేవంతే ఒప్పుకున్నాడు, కేంద్రం తప్పు లేదు, ఇది మా పొరపాటు అని రేవంత్ ఒప్పుకున్నాడు. దెన్ వాట్ అబౌట్ అదర్ ఇష్యూస్? యూరియా కాకుండా మిగతా ఇష్యూస్లో ఎట్లా ఉందనుకుంటున్నారు మీరు? చూడండి, ఇక్కడ వీళ్ళు ప్రామిసెస్ ఎక్కువ చేసేసిండ్రు. అది ఏదో డెలివర్ చేయట్లేదు. ఒక రుణమాఫీ కూడా పార్షియల్గా డెలివర్ చేశారు. బస్సులు ఫ్రీ బస్సెస్ ఫర్ లేడీస్ నడుస్తున్నాయి. కొత్త బస్సులు ఏం తెచ్చింది లేదు. ఉన్న బస్సులే పాతవైనా ఏదైనా డకోటా బస్సులే నడుపుతూ ఉన్నారు. వేరే స్కీమ్స్ ఏవి లేవు. బోనస్ 500 ఇస్తా అన్నారు, ఒక పంటనో ఎంతనో ఇచ్చింది. దాని తర్వాత అది కూడా బంద్ చేసిండ్రు. పెన్షన్లు పెంచలేదు, గృహలక్ష్మి లేదు, మహాలక్ష్మి పథకం లేదు. మళ్ళీ వికలాంగులకి, వృద్ధులకి ఇటువంటివి అవి కూడా పెంచుతామన్నారు, పెంచలేదు. బీసీ స్కాలర్షిప్లు లేవు, ఎస్సీ స్కాలర్షిప్లు లేవు, ఎన్ఆర్ఐలకి వాగ్దానాలు చేసిండ్రు, లేవు. సో ఇవన్నీ ఓవర్గా వాగ్దానాలు చేసిండ్రు. బడ్జెట్ ఏమో అనుకూలంగా లేదు, ఉన్న ఖర్చులే ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే డెవలప్మెంట్ యాక్టివిటీస్కి డబ్బు లేదు. స్కూల్స్ డెవలప్మెంట్ లేదు, హాస్పిటల్స్ డెవలప్మెంట్ లేదు. నిన్నగాక మొన్న ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయిపోయినాయి. రైతులకి ఒక ప్రోగ్రెసివ్ ఫార్మింగ్ కానీ, ఒక ఫార్మింగ్ పాలసీ కానీ, ఫ్యూచరిస్టిక్ పంటలు కానీ, పంట మార్పిడి కానీ, ఏ రకమైన పంటలకి వెళ్ళాలా అగ్రికల్చర్ పాలసీ లేదు. ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేసే పాలసీ లేదు. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ మిస్సింగ్ ఇన్ గవర్నెన్స్. బట్ కేంద్రం ఇవ్వాల్సినంత సహకారం ఇవ్వట్లేదు అనేటువంటి వాదన కూడా ఉంది. ఇప్పుడు నేను ఈ పని జరుగుతులే అంటే ఎవరినో బ్లేమ్ చేయాలి కదా, ఎవరినో ఒకరిని బ్లేమ్ చేయాలి కదా. అట్లయితే కేంద్రం ఊరికే దొరికిందా? నేను చేతగానే ఉన్నాను రేవంత్ ఒప్పుకోడు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోదు కదా. ఎవరి మీద బురద తల్లాలి, ఎవరి మీద తోసేయడానికి ప్రయత్నం చేయాలి. సో ఇప్పుడు 53 సార్లు ఇక్కడ నుంచి సీఎం కేంద్రం దగ్గరికి వెళ్ళినప్పటికి కూడా సరైనటువంటి. కేంద్రం దగ్గరికి వెళ్ళలేదండి, వాళ్ళ కేంద్ర నాయకత్వం దగ్గరికి వెళ్ళిండు. మా దగ్గర బాగానే కలిసిండే, మా పిఎంని, మా హెచ్ఎంని
కలిసిండు కదా రేవంత్, అడిగినప్పుడు వెరీ రీసెంట్ గా నిర్మలా సీతారామన్ గారిని కూడా కలిసి అడిగినప్పుడు ఇస్తారు అపాయింట్మెంట్లు, చీఫ్ మినిస్టర్లకు ఇస్తారు. అపాయింట్మెంట్లు మాత్రమే ఉన్నాయి, ఆ తర్వాత రావాల్సినది రావాల్సినవన్నీ ఈయన వచ్చినా రాకున్నా వస్తాయి. రావాల్సినవి అన్నీ ఈయన వచ్చినా రాకుండా వస్తాయి. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము అది కాళేశ్వరము సెంట్రల్ నేషనల్ ప్రాజెక్ట్ చేస్తలేరు, నేషనల్ ప్రాజెక్ట్ చేస్తలేరు, పోలవరం చేసిండ్రు, ఇది చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు తెలిసిపోతుంది కదా. మీరు కట్టిన దాంట్లో క్వాలిటీ లేదు, మీరు కడతా అన్న చోటు వేరు, కట్టిన చోటు వేరు, కడతా అన్న డిజైన్ వేరు, కట్టిన డిజైన్ వేరు, విపరీతమైన కరప్షను, ఆడిటింగ్, ఇవన్నీ ఇట్లున్నప్పుడు ఆడిటింగే కాదు, ఆడిటింగ్ చేపిస్తే బయటపడుతుంది, ఇవన్నీ ముందే బయటపడతాయి. ఎందుకనే వాళ్ళు ఇవన్నీ చేయలేదు, వాళ్ళు అడగలేదు కాబట్టి ఇయ్యలేదు. వాళ్ళు అడిగినా ఇవన్నీ ఉన్నందుకు కేంద్రం తీసుకోదు నేషనల్ ప్రాజెక్ట్ లాగా. కానీ ఇవన్నీ బయట పెట్టకుండా బురద చల్లిండ్రు ఆ రోజు, ఇవల్ల బయటపడుతున్నాయి. సో కేంద్రం అన్నది ఏ రాష్ట్రానికి కూడా సవతి తల్లి కాదండి. ఏ రాష్ట్రం మీద ఎక్కువ ప్రేమ ఉండదు, తక్కువ ప్రేమ ఉండదు. ఏదో సిస్టమ్ ఉంటుంది, ఫెడరల్ స్ట్రక్చర్లో సిస్టమ్ ఉంటుంది, సిస్టమ్ ప్రకారం వెళ్ళిపోతూనే ఉంటుంది కేంద్రం. ఎక్కువ తక్కువ ఇక్కడ ఎక్కువ తక్కువ అంటే ఇప్పుడు 6,000-7,000 కోట్లు పెట్టి ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసిరు. ఇక్కడ మీకు రీఆర్గనైజేషన్ బిల్లు, మీకు కోచ్ ఫ్యాక్టరీ కావాలన్నారు, వ్యాగన్ ఫ్యాక్టరీ పెట్టినరు. మీకు ట్రైబల్ యూనివర్సిటీ అన్నారు, ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చిండ్రు. మేము పసుపు కొట్లాడుకొని మేము తెచ్చుకున్నాము. ఇప్పుడు దానికోసం బడ్జెట్లు, దాన్ని ఇంకా స్ట్రెంథన్ చేయాలా, ఆ పని మీద ఉంటాము. సో ఇటువంటివి కేంద్రం నుంచి పని చేయించుకోవాలి, చేయగలిగినవి వాళ్ళు సహకారం చేస్తారు. ఎంతసేపు ఏడ్చుకుంటూ వాళ్ళ మీద ఏదో బురద చల్లాలంటే అది బురద చల్లే కార్యక్రమం అవుతుంది తప్ప ప్రజలు పెద్ద దాన్ని పట్టించుకోరు. ఇంకోటి, మీకు ఆవాస్ యోజనకు డబ్బులు ఇస్తారు. ఈ కేసీఆర్ అనేవాడు అసలు దాన్ని వాడింది లేదు, పెట్టింది లేదు, కట్టింది లేదు. అక్కడ నుంచి 2 లక్షలు వస్తే ఈయన 3 లక్షల పైన 5,07,000 ఎంతనో ఎస్టిమేట్ వేసుకుంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఇంటికి. ఈయన దగ్గర డబ్బులు లేవు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి పెడితే కమిషన్లు రావు కదండి. మొత్తం 33 జిల్లాలో స్ప్రెడ్ అయి ఉంటుంది, 119 నియోజకవర్గాల్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. కాంట్రాక్టర్లు వేరే ఉంటుంది. డిఫికల్ట్ అవుతుంది కమిషన్లు తీసుకోవటం. కాళేశ్వరం అంటారా, 1, 2, 3 కంపెనీలకు మాట్లాడేసుకొని తీసేసుకోవచ్చు. సో బడ్జెట్ దీనికి అలొకేట్ చేయటము, దానికి అలొకేట్ చేయకపోవటం, ఇట్లా ప్రజలకి పనికొచ్చేది ఆరోగ్యశ్రీ కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఇట్లా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కి డబ్బులు కేటాయించలేదు. ఎందుకంటే కమిషన్లు రావడం కష్టం. సో ఎక్కువ ప్రేమ తక్కువ ప్రేమ కాదు, చిన్న చూపు అనేది ఉంది అనే తెలంగాణ మీద ముందు నుంచి ఒకటే చూపు ఉంటుందండి అన్ని రాష్ట్రాల్లో. ఇవాళ మా ప్రభుత్వం నేను వెనకేసుకుంటలేను, ఏ ప్రభుత్వం ఉన్నా అది ఒక సిస్టమ్ ప్రకారమే నడుస్తుంది. ఇక్కడికి వచ్చే డబ్బు ఆపితే రచ్చ అవుతుంది, కోర్టుకు పోయి తెచ్చుకోవాలి. నువ్వు కోర్టుకు పోతలేవంటే ఏందన్నట్టు నువ్వు రాజకీయం చేస్తున్నట్టు. సో అన్ని అంశాల్లో ఇదే రాజకీయం అవుతుంది, అంతే ఉంటుందండి. ఏమో అట్లా కేంద్రం నుంచి వస్తలేవు అంటే అవన్నీ వేస్ట్ ముచ్చట్లు. సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశం అనేది ఇచ్చారు, అది అవుతుంది అనుకుంటున్నారా? ఏం జరుగుతుంది? సిబిఐ డెఫినెట్గా అవుతుంది, ఎందుకు కాదు? అంటే వాళ్ళ టైంలో అవుతుంది. ఇప్పుడు మీడియా ఛానళ్ళు, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అనుకున్న టైంలో సిబిఐ టైం ప్రకారం సిబిఐ చేసుకుంటుంది. కాకపోతే సిబిఐకి సంబంధించి కేంద్రమే ఒక జేబు సంస్థలు అనేది గతంలో వినిపించింది, కానీ ఇప్పుడు పార్టీలను ఎలిమినేట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అట్లే అన్నారు, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో కూడా అట్లే అంటారు. అప్పుడు జగన్ వేస్తే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళని తిట్టిండ్రు. ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. స్కామ్ చేసినోడు ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసినట్టు దొంగ అన్నది ఈ ప్రభుత్వం, ఇది పొలిటికల్ వెండేటా అని ఏదో మీడియా ఛానల్లో ఇంటర్వ్యూలు ఇచ్చాడు తప్ప నువ్వు క్రైమ్ చేయకుండా జైలుకి ఎందుకు పోతావండి? నీ మీద ఏమైనా ప్రేమనా సిబిఐకి? నీ మీద ఏమైనా పర్సనల్ ద్వేషమా? జైలుకి వెళ్ళింది కవిత గురించేనా మీరు మాట్లాడుతోంది? పొలిటికల్ వెండేటా అన్నట్టు వీళ్ళే అసలు వీళ్ళకి వేసుకోవడానికి సరిగ్గా బట్టలు లేకుండే, హాస్పిటల్ బిల్లు కట్టడానికి పైసలు లేకుండే, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు ఇలా 1,000 కోట్లకు ఆసామిలో అయిన ఎట్లయినండి ఆ కరప్షన్ చేయకుండా? బిజినెస్లు ఉన్నాయి కదా, ఎప్పుడు ఉండే అండి బిజినెస్? బ్యూటీ పార్లర్లా? అది కేటీఆర్ అయినా అంతే, ఉద్యోగస్తులే కదా, ఆయన ఉద్యోగమే చేసేవాడు కదా. ఒకసారి అమెరికా వెళ్ళి అప్పుడు వాళ్ళకి దగ్గరలో తిరగటోళ్ళకి కాబట్టి చెప్తారు ఏ రకంగా ఉంటుండని వాళ్ళు. ఇప్పుడు ఏ రకంగా తయారైనరు? ఈ రకమైన దోపిడీ ఉంటే ఎట్లా డెవలప్ అవుద్దండి?
కేవలం కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందా? ఆడ అభివృద్ధి చెంది ఎలా వాళ్ళ నిద్ర లేకుండా ఉన్నది. ఇప్పుడు ఎప్పుడు సిబిఐ వాడు లోపటేస్తాడో, ఈడీ వాడు లోపటేస్తాడో, ఐటీ వాడు లోపటేస్తాడో, ఇదే పని. అవన్నీ మీరు ఏదైనా మితిమీరి చేయకూడదండి. చేస్తే ఇట్లయితుంది. ఆ కేసీఆర్ నాశనం చేసిండ్రు పిల్లలు. ఆ కేసీఆర్ అనేటోడు ఒక ఉద్యమం టైంలో కొట్లాడి ఆంధ్ర నాయకులతో కొట్లాడడము అంత సులభం కాదు. కొట్లాడి తీసుకొచ్చాడు. తెచ్చినోని మొత్తం నాశనం చేసిండ్రు. ఆ పేరంతా భూస్థాపితం చేసిండ్రు పిల్లలు. ఆయన కూడా చేయనిచ్చిండు. కొంచెం కేసీఆర్ అంటే సాఫ్ట్ కార్నర్ ఉందా మీకు? ఇష్టమా? ఒకప్పుడు అందరికి ఉండేదండి. 2014 బిఫోర్ అందరికి ఉండేది. దాని తర్వాత ఆయన ఏ రకంగా పరిపాలన చేసిండు, అసలు పరిపాలన ఆయన సెక్రటరేట్ రాని ముఖ్యమంత్రి వాడు నాకు ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడ లేడు. మొత్తం పిల్లలకు వదిలేసి ఫామ్ హౌస్లో వండుకొని అసలు ఒక పాలసీ లేదు, ఒక అడ్మినిస్ట్రేషన్ లేదు. ఎప్పుడైనా చెప్పిండ్రా మీరు 2014 ముందు మీరంటే కొంచెం ఇష్టం ఉండేది, అభిమానం ఉండేది, ఆ తర్వాత చాలాసార్లు ఆయనతో పర్సనల్ గా చాలాసార్లు చెప్పినాము. 2004 ఎలక్షన్లలో మా ఫాదర్ వెంటబడి అలయన్స్లో 4 సీట్లు ఆయన అడిగే సీట్లు ఆయన ఆ పార్టీ స్తోమత చాలా ఎక్కువ ఇచ్చిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఇచ్చేయండి తెలంగాణ వాదం బతుకుతుందని ఇప్పించిన వాళ్ళని ప్రెషర్ పెట్టిన దాంట్లో ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ నేను ఒకటి. ఆ తర్వాత అది మెల్లిగా డైల్యూట్ అయిందా? వచ్చింది కదా తెలంగాణ. అప్పుడు 2004లో వాళ్ళకి ఇచ్చినందుకు 42 సీట్లు ఇస్తే 26 గెలిచిండ్రు. కాంగ్రెస్ 189 సీట్లు గెలిచింది. సిపిఎం కూడా అలయన్స్లో ఉండే, వాళ్ళు కూడా సీట్లు గెలిచిండ్రు. సో అభిమానం మెల్లిగా డైవర్ట్ అయిందా మీది? అభిమానం అని కాదు, తెలంగాణ వాదం మీద మాకున్న ఇంట్రెస్ట్. ఆ రాయలసీమ ఆంధ్ర నాయకులందరూ వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆ రోజు ఆయన సోనియా గాంధీని ఒప్పించుకున్నాడు, అలయన్స్ చేయించుకున్నాడు. బట్ ఇప్పుడు కవిత అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడే బీజేపీలో బీఆర్ఎస్ ని కల్పించాలి అనేటువంటి ఒక ప్రతిపాదన, అది అసంభవం అండి. అది ఊరికే ఇది మీడియా ప్రతి ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా ఈ క్వశ్చన్ వస్తుంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం క్వశ్చన్ లేదు. బీజేపీలో బీజేపీ బీఆర్ఎస్ తోటి అలయన్స్ క్వశ్చన్ లేదు. బీఆర్ఎస్ ఖాళీ అయి అందులో ఉన్న నాయకులు బీజేపీలో జాయిన్ అవ్వటం వేరు, ఎక్సెప్ట్ ఫర్ ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా అది వేరు. ఒఫీషియల్గా బీఆర్ఎస్ బీజేపీలో జాయిన్ అవ్వడం ఇది అసంభవం. ఇది ఏ ఛానల్లోనైనా అందరు మర్చిపోవచ్చు. క్వశ్చన్ అడగడం బంద్ చేయండి. అది కాదు, అది అసంభవం. అది అవసరము లేదు, అది కాదు, అది బీజేపీ కానియదు కూడా. అయితే ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ బి టీమ్ అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తోంది కదా. మరి ఇట్లా వాదనలు మస్తు వినిపిస్తాయండి. అవన్నీ వేస్ట్ ఆఫ్ టైం డిస్కసింగ్ సచ్ థింగ్స్. కాంగ్రెస్ బీజేపీ అని ఒకటి కూడా అంటాడు వీళ్ళు, ఇటు టీఆర్ఎస్ వాళ్ళు. అది ఉంటుందా? ఈ కాంగ్రెస్ బీజేపీ ఒకటైనా రాజకీయం ఎందుకు బంద్ చేసుకోవచ్చు ఈ దేశంలో? ఒక్కటైంది అనడానికి కారణం ఏంటంటే ఇక్కడ సిబిఐని పిలవడం, అక్కడేమో సెంట్రల్లో రాహుల్ గాంధీ అది కాదంటుంటే ఇక్కడేమో పిలిచారు కాబట్టి మీరు ఒకటి అయ్యారు అనేది. సిబిఐని పర్మిషన్ ఆపింది కేసీఆర్ కదా. రేవంత్ కూడా 2 years వరకు ఎందుకు ఇవ్వలేదు? 2 సంవత్సరాలు ఎందుకు వేస్ట్ చేసిండు? దాన్ని ఎన్నుకున్న మొదలైంది. గతంలో మీరు ఇంత పెద్ద స్కాములు సిబిఐ గీయడం పెద్ద న్యూస్ ఏం కాదు. అది ఎప్పుడో ఇవ్వాల్సింది. ఇంకా ఈయన 2 years ఎందుకు వేస్ట్ చేసిండు? కానీ ఏం స్కామ్ జరగలేదనే వాదన కదా బీఆర్ఎస్ది. ఇప్పుడు ఆ రిపోర్ట్ చదివితే తెలుస్తలేదా మేడం? వన్ సైడెడ్ గానే ఉంది అనేది. ఒక లొకేషన్లో కట్టాల్సింది ఇంకో లొకేషన్లో కట్టిండ్రు. ఫౌండేషన్ డిజైన్స్ మార్చేసిండ్రు. ప్రీవియస్ డిజైన్స్ బట్టి మీరు టెండర్ని పిలిచిండ్రు. టెండర్లు ఏ డిజైన్కి ఇచ్చిండ్రు, మీరు ఏ డిజైన్ కట్టనిస్తున్నారు. మరి టెండర్ ఓడిపోయినోడు L1 కాదు L2 వచ్చినోడు ఏంది మరి పరిస్థితి? లొకేషన్ మారితే ఖర్చు మారదా? డిజైన్ మారదా? ఫౌండేషన్ డిజైన్స్ మార్చేసారు మీరు. అది కట్టడం ఏంది, అది కూలిపోవడం ఏంది, పర్రలు వేయడం ఏంది? ఫస్ట్ ట్రయల్ రన్కే క్రాక్స్ వస్తాయా? ఈ దేశంలో ప్రాజెక్టులు లేవా? ఎన్నున్నాయి ప్రాజెక్టులు ఈ దేశంలో పాతవి? ఇట్లనే కట్టినరా? అయితే ఇక్కడ ప్రాజెక్ట్ కడుతున్నారని తెలిసినప్పుడు ప్రాజెక్టుకి సంబంధించినటువంటి లైసెన్సులు కావచ్చు, అనుమతులు ఇవన్నీ ఇవ్వాల్సింది కేంద్ర. అనుమతులు చాలా ఇవ్వకుండా కూడా కట్టేసారు వీళ్ళు. అప్పుడు ఎందుకు ఆపలేకపోయారు మరి? స్టేట్ గవర్నమెంట్ కట్టేసుకుంటూ పోతుంది. అప్లై చేస్తారు, డిలే అయింది, కట్టేసుకుంటా ఉన్నారు. అన్ని రకాల అనుమతులు తెచ్చుకోలేదు వీళ్ళు. ఆ రిపోర్ట్లో ఉంది కదండి. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వేసిన జ్యుడిషియల్ కమిటీ రిపోర్ట్లో ఉంది కదా. పీసీ ఘోష్ కమిషన్
యా, ఒకవేళ ఆ అనుమతులు లేవు అనుకున్నప్పుడు, పర్యావరణ అనుమతులు కావచ్చు, లేకపోతే ప్లేస్ మారింది, పేరు మారింది, ప్రాజెక్టు మారింది, అన్నీ మారినప్పుడు అడ్డుకోవచ్చు కదా, అడ్డుకోలేకపోయారు. 2016లో స్టార్ట్ చేసిండు, 18లో ఓపెన్ చేసేసిండు. ఇంత మీద ఇట్లాంటి ప్రాజెక్టులు ఒక 100 years 150 years ఇవాళ రేపు ఉన్న టెక్నాలజీకి 200-300 సంవత్సరాలు నిలబడేటట్టు కట్టుకోవాలి. ఇది కేవలం కుటుంబ కరప్షన్ కోసం కట్టినాయి. జల్దీ కథం పెట్టిండ్రి, బిల్లులు లేకుండ్రి, కమిషన్లు మింగుండ్రి. దీనికోసం కట్టిన ప్రాజెక్టులు ఇవి. కాబట్టి ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని అన్నది తెలంగాణ ప్రజలు ఎన్నడూ క్షమించకూడదు కూడా. సో ఆల్రెడీ 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూసిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్. నెక్స్ట్ మీరు ఒక మాట అన్నారు ఈ మధ్య కాలంలో, మేము ప్రభుత్వంలోకి వస్తాం, దానికి సహకరించేది రేవంత్ రెడ్డి అనేది. నేను అనలేదు, నేను ఎప్పుడన్నా. వాళ్ళ టెన్యూర్ చూసిన తర్వాత ఇండైరెక్ట్గా ఆయనే మాకు సహకరిస్తున్నట్టుగా అవుతుంది, ఆయన వల్లే మేము ప్రభుత్వంలోకి వస్తాము అనే ఒక మాట. అనలేదు. రేవంత్ ఎందుకు సహకరిస్తాడు మాకు? జాయినింగ్స్ అప్పుడు మీరు అన్నట్టున్నారు నిజామాబాద్లో ఒకటి. రేవంత్ మాకు సహకరిస్తాడనే? సహకరించడము అంటే ప్రభుత్వం ఏర్పాటుకి వీళ్ళ పాలనలో వైఫల్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, మాకు సహకారం అలా వస్తుంది అనే ఒక మాట. రేవంత్ ఫెయిల్ అవుతున్నాడు కాబట్టి మేము వస్తాము అని ఆ రకంగా అనటం వేరు. రేవంత్ ఎందుకు సహకరిస్తాడు? వై విల్ హీ కోఆపరేట్? సో అదే ఒక చిన్న క్వశ్చన్ మార్క్ లాగా అనిపించింది. ఎందుకు వెటకారంగా అని ఉంటా నేను. ఓకే, వెటకారంగా ఏమైనా అనుంటా, అది కూడా గుర్తులేదు నాకు, కానీ వెటకారంగా ఉంటాను. సో ఇప్పుడు ఆ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి వీటన్నిటిని, ఫెయిల్యూర్స్ని, వైఫల్యాలని గట్టిగా అడ్డుకోవడానికో లేకుంటే ఎలుగెత్తి ప్రశ్నించడానికో బీజేపీలో యూనిటీ అనేది లేదు అనే మాట. అది కూడా తెలంగాణ బీజేపీకి సంబంధించి గ్రూపులు ఏమైనా ఉన్నాయా? గ్రూప్ రాజకీయాలు అవుతున్నాయా? సో చూడండి మేడం, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నాం. ఒక గ్రూప్, కాంగ్రెస్లో గ్రూప్ ఉంటుండే, రాజశేఖర రెడ్డి గ్రూప్ ఉంటుండే, విజయభాస్కర్ రెడ్డి గ్రూప్ ఉంటుండే, మధ్యలో ఈయన దింపి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎం అయ్యిండు. ఒక గ్రూప్ అంటే నాయకుడు ఉంటే వెనకకి తిరిగితే 30-40 మంది ఎమ్మెల్యేలు ఉంటుండే. ఈడేడున్నారండి? ఏం గ్రూపు? ఎంపీలు ఎవరి గ్రూపు వాళ్ళ దానిలాగా ఉన్నారు అనేది. ఏం గ్రూప్? ఉన్న 8 మంది ఎంపీలు, ఉన్న 8 మంది ఎమ్మెల్యేలకి ఏం గ్రూప్ పెడతారు మేడం? ఎంపీలు ఏం గ్రూప్? ఎంపీ నేషనల్ గవర్నమెంట్ పక్కన పెట్టండి, నేషనల్ పార్టీ. ఇక్కడ ఏ గ్రూప్ ఎక్కడిది? అంటే ముందు నుంచి ఉన్న బీజేపీ లీడర్లు, కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన వాళ్ళు, సరికొత్తగా స్టేట్ కమిటీ. మేడం తిప్పి కొడితే 8 మంది, అందులోకి ఒక ఆయన రిజైన్ చేసిపోయాడు, 7 ఉన్నారు. అందులో 7 2 జిల్లాలకు సంబంధించిన వాళ్ళే, 2-3 జిల్లాలకు సంబంధించిన వాళ్ళే 7. మిగిలిన 8లో 0. ఏం గ్రూపులు పెడతారు? మీకు రాజాసింగ్కి ఫ్రెండ్షిప్ ఉందా? సింపతి ఉందా? నాకు బీజేపీలో ఎవరితోటి విభేదాలు, ఎనిమిటీ లేదు, అందరూ ఫ్రెండ్సే. రాజాసింగ్ నేనేం పర్సనల్ ఫ్రెండ్స్ కాదు. రాజాసింగ్కి మంచి ఫాలోయింగ్ ఉంది, రాజాసింగ్ పాపులర్ నాయకుడు, అభిమానిస్తారు, నేను కూడా అభిమానిస్తా. కాకపోతే ఆయన మళ్ళీ బీజేపీలోకి వస్తాడు, రావాలి అన్నట్టుగా మీరు మాట్లాడడం, ఆయనకి బ్యాక్ సపోర్ట్ లాగా. ఆయన రిజైన్ చేసిపోయిండండి. అవును, ఆయన రావాలనుకుంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, అడాప్ట్ చేసుకోవాలి. ఆయన వస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన కూడా వచ్చినా బాగానే ఉంటుందండి. ఎవరైనా పార్టీ జాయిన్ అయితే మంచిదే కదా. కాకపోతే ఉన్నప్పుడు ఆయన లేవనెత్తినటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి కదా. ఎవరైతే సంస్థాగతంగా కింది స్థాయి నుంచి ఉన్నారో కార్యకర్తల్ని బీజేపీ పట్టించుకోలేదు, అందువల్ల ఇన్ని రకాల గ్రూపులు వచ్చాయి అనే మాట. మళ్ళా మేడం ఆయన అన్నమాట నేను చెప్తున్నాను, రాజాసింగ్ అన్నమాట అన్నాడు. ఆయన కాన్స్టిట్యున్సీలో నేను కూడా చూసిన, ఆయన కాన్స్టిట్యున్సీలో నుంచి రిప్రజెంటేషన్ సరిగ్గా లేదు, నా కాన్స్టిట్యున్సీ కూడా లేదు. నా దగ్గర వచ్చిన ఓట్లకి, నా దగ్గర వచ్చిన సీట్లకి తగినట్టు రిప్రజెంటేషన్ లేదు స్టేట్ కమిటీలో. నేను కూడా చెప్తున్నా, సికింద్రాబాద్ నుంచి మ్యాక్సిమం ఉన్నది, భువనగిరి నుంచి ఉన్నాయి, తర్వాత ఈ నుంచి 10 మంది ఉన్నారు, ఆ నుంచి 4 ఉన్నారు, మల్కాజ్గిరి నుంచి 4 ఉన్నారు, కానీ ఓట్లు మా దగ్గర ఎక్కువ వచ్చినాయి. అది పెద్ద దాన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది? కాకుండా చిన్న అసంతృప్తి ఉంటుంది కదా. ఉంటుంది, మా కార్యకర్తల కోసం ఉంటుంది, అడుగుతాము, కొట్లాడతాము, విత్ ఇన్ ద పార్టీ కొట్లాడతాము. సో మీరు అన్నట్టుగా స్టేట్ కమిటీ అంటే ఎక్కడైతే మా ప్రాధాన్యత ఉందో, ఎక్కడైతే ప్రాతినిధ్యం ఉందో అక్కడి నుంచి తీసుకోకుండా మీరు చెప్పినట్టుగా ఒక 2-3 నియోజకవర్గాలకే కంపల్సరీ ఏం కాదు కదా. కాకపోతే దాన్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాల్సిన అవసరం అడుగుతూ ఉంటాం, మేము ప్రెషర్ పెంచుతూ ఉంటాం, మేము ప్రెషర్ పెడతా ఉంటాము, మా కార్యకర్తల కోసం మేము కొట్లాడుతూ ఉంటాము.
అది మా కర్తవ్యం. కానీ చేయాల్సింది ఫైనలీ పార్టీ విల్ డిసైడ్, పార్టీ ప్రెసిడెంట్ విల్ డిసైడ్. ఇట్ ఈస్ అప్ టు హిమ్. యూ కెనాట్ క్వశ్చన్ హిమ్. యా సో యూ కెన్ ఓన్లీ రిక్వెస్ట్ హిమ్. సో ఆ ఫైటింగ్ అనేది ఇంటర్నల్ గా జరగాల్సినటువంటి ఫైటింగ్ జరుగుతుంది, బయట కూడా జరగడం. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, ఇది బయట మాట్లాడినట్టు, కానీ మాట్లాడే పద్ధతిలో డిఫరెన్స్ ఉండాలా. ఎగ్జాక్ట్లీ. I will fight with Ramchandra Rao for my కార్యకర్తాస్. I am telling you, he will see this. So will other leaders. But nothing wrong. But finally, whatever he does, I will abide by it. కాకుండా కొంచెం ఉంటుంది కదా తీసుకోవాల్సి ఉండే మన కార్యకర్తలకు. బాగుంటుందండి, చాలా ఉంటుంది. కార్యకర్తలకు కూడా చెప్పాల్సి ఉంటుంది కదా. చెప్పాలి కదా. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే కార్యకర్తలు వింటారు కదా. అవును, మా కోసం మా అన్న మాట్లాడుతున్నారు. బట్ ఆ ఫీల్ కంటే కూడా ఒక ప్రాతినిధ్యం ఉంది, మేము కూడా ప్రాధాన్యత వహిస్తున్నాము అనే ఒక ఫీల్ ఉంటుంది కదా. 100% ఉంటది, బాధాప్తు ఉంటది. మేము పార్టీని పెంచుతున్నాము, మా దగ్గర పార్టీ బలంగా ఉన్నది, మాకు ఇయ్యాలా అని మేము గట్టిగా అడుగుతాము. ఇవ్వకపోతే ఇంకా కాస్త గట్టిగా అడుగుతారా, సైలెంట్ అవుతారా? ఇది పోయి చెప్పుకుంటాము, మూర పెట్టుకుంటాము. మీకు ఎలాగో ఢిల్లీలో యాక్సెస్ చాలా ఎక్కువ ఉంది, ఎంపీ కాబట్టి మీరు అక్కడే ఉంటారు. కేంద్ర నాయకత్వం లైఫ్ లాంగ్ ఫైట్, దిస్ ఇస్ ఆల్ కంటిన్యూస్ ఫైట్ ఇది. సో ఇప్పుడు రాష్ట్రంలో స్టేట్ కమిటీలో మీ వాళ్ళు లేరు, అక్కడ సెంట్రల్ లో చెప్పుకోవచ్చు. పూర్తిగా లేరని కాదు, మా దగ్గర నుంచి చాలా తక్కువ ఇద్దరు ఉన్నారు. ఒక మోర్చా అధ్యక్షుడు ఉన్నాడు, నేషనల్ స్టేట్ సెక్రటరీ ఉన్నారు, ఇంకా కొన్ని పోస్టులు వచ్చేటివి ఉన్నాయి, అందులో ఉంటారు. సో ఉంటారు, లేరని కాదు. ఇట్లాంటివి చూసినప్పుడు సడన్ గా అనిపి మీరేంద్ర భయ్ నాకు అక్కడ పైన తెలుసు, అందరూ నేను రెగ్యులర్ గా అక్కడే ఉంటా నేను అనేది, అట్లాంటిది ఉండదా? అట్లేం లేదండి. ఎందుకు రామచంద్రరావు గారిని అడుగుతాం మేము. ఆయన తెలియనోడా? ఆయనకు నాకు సాన్నిహిత్యం లేదా? సాన్నిహిత్యం ఉన్న చోట ఇంకా ఎక్కువ గట్టిగా అడుగుతాం. కాకపోతే ఇవి లోపల అడుగుతున్న వాటికంటే కూడా బయట వినిపిస్తున్న మాటలే ఎక్కువ ఉన్నాయి, బయట మాట్లాడుతున్న మాటలే ఎక్కువ ఉన్నాయి, గ్రూపులు అనేవి ఎక్కువ ఉన్నాయి అనేది మీకు కిషన్ రెడ్డి గారికి కూడా పడట్లేదు అనేటువంటి మాట. ఈ నాకు బండి సంజయ్ పడదు, నాకు కిషన్ రెడ్డి పడదు, రాజా సింగ్ నా దోస్తు, ఇవన్నీ బయట కుచ్తో లోక్ కయింగే లోగోగా కామే కైనా వింటే రాజకీయం అండి. దిస్ ఈజ్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్. మాట్లాడుతూ ఉంటారు, వింటూ ఉంటాం, నడుస్తూ ఉంటుంది, ఇగ్నోర్ చేస్తూ ఉంటాం, నడుస్తూ ఉంటుంది. ఈజీలియే అంటే మీకున్న కార్యకర్తలకు కొంచెం డౌట్ వస్తుంది కదా, నిజమేనా ఇట్లా అవుతున్నదా మన పార్టీలో, మనం అంతా పార్టీ క్యాడర్ బేస్ చేసుడుగా ఉన్నాం కదా. గ్రూపులు అంటున్నాను నేను. అసలు ఇది గ్రూపే, అసలు గ్రూప్ ఉంటుంది ఏముందని ఇలా నేను అదే చెప్తున్నా కదా. మేము చూసిన గ్రూపులు 40 మంది ఎమ్మెల్యేలు, తిరిగి చూస్తే నాయకుడు 40 మంది ఎమ్మెల్యేలు ఉంటుండే. ఇక్కడ ఎవరున్నారండి? ఏం గ్రూపు? ఎవరిది వాళ్ళకే అనేది ఒక గ్రూప్. నేను నా కార్యకర్తలు గ్రూపా? మీ కార్యకర్తలు ఉన్నారు కదా, మీ క్యాడర్ అనేది ఉంది కదా అక్కడ. క్యాడర్ ఇస్ పార్టీస్ క్యాడర్. నేను ఒకసారి ఇట్లనే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, కార్యకర్త అనేవాడు బీజేపీ తోటే ఉంటాడు. అవును, కార్యకర్త బీజేపీ కార్యకర్త కాషాయం కింద పనిచేస్తాడు, భరతమాతకి సేవ చేస్తాడు, కమలం పువ్వుకి ఓటేస్తాడు, ఓటేపిస్తాడు. వేరే పార్టీలలో ఫాలోవర్లు ఉంటారు, నాయకుడు పోతే వీళ్ళు వెళ్ళిపోతారు, భారతీయ జనతా పార్టీలో పోరు. కాకపోతే రాజాసింగ్ అన్నమాట, ఆయన అధ్యక్షుడు కావాలనుకున్నప్పుడు, ఆయన అప్లై చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయనకి ఎవరు మద్దతు ఇవ్వడానికి కూడా రానివ్వకుండా చేశారు అనే మాటతో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు వచ్చిందల్లా కూడా కార్యకర్తల వల్లే, మీరు చేస్తున్నటువంటి నిర్ణయాలు కార్యకర్తల మనోభావాలకి వ్యతిరేకంగా ఉన్నాయి అనేటువంటి ఒక మాట అన్నారు. దట్ ఈస్ హిస్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. హౌ కెన్ ఐ కమెంట్ ఆన్ దిస్? వాట్ డు యు ఫీల్ అనేది? ఐ డోంట్ నో. నేను లేనప్పుడు ఆ రోజు. నేను కూడా ఆయన రాకంటే ముందు వచ్చేసినట్టున్నా, వెళ్ళొచ్చాను. ఆయన వచ్చిపోయినాక వెళ్ళొచ్చాను, నాకు గుర్తులేదు నాకు. బట్ దట్ ఈస్ హిస్ ఎక్స్పీరియన్స్. బట్ మీరు ఆ రోజు ఎందుకు వెళ్ళలేదు? ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కదా. నేను పోయినా, నేను మీడియాకు మాట్లాడినా, వచ్చిన కాసేపు ఉన్నా, వచ్చిన. మీరు అటెండ్ అవ్వలేదు, మీలో కూడా ఒక అసహనం అనేది ఉంది, మీరు కూడా అధ్యక్షుడు కావాలనుకున్నారు అనే మాట. అట్లేం లేదండి. ఎందుకు? రామచంద్రరావుకి అన్నిటికంటే పెద్ద ప్రోగ్రామ్ ఇవాళ నిజామాబాద్లో అయింది. నేను చేసిన అసహనం ఏముందండి? కాకపోతే రాజాసింగ్ ఏమో పార్టీకి రిజైన్ చేశాడు, ఆయన దూరం అయిపోయాడు. అరవింద్ కూడా కోపం వచ్చింది, ఆయన కూడా కొంచెం దూరంగా ఉన్నాడు. నేను రామచంద్రరావుకి ఎందుకు సహకరిస్తా కోపం ఉంటే? వ్యక్తిగతమైనటువంటి పనులు ఉన్నాయి కాబట్టి నేను అటెండ్ అవ్వట్లేదు అనే దాంతో మీరు ఒక ప్రోగ్రామ్ అటెండ్ కాలేదు. నేనే ప్రోగ్రామ్ చేసిన కదా ఆయనకి. ఈ రోజు చేశారు? ఈ రోజు కాదండి, నేను ఆగస్టు 25th రోజు చేసిన. నిజామాబాద్ వచ్చింది కదా ఆయన. నిజామాబాద్ జగిత్యాలకు సంబంధించి బ్రహ్మాండమైన కార్యకర్తల సమావేశం చేసిన. ఆనాటికి అదే అతిపెద్ద కార్యక్రమం అధ్యక్షుల వారికి రాష్ట్రంలో.
ఆల్ ఈజ్ వెల్, ఇట్ ఆల్వేస్ ఆల్వేస్ ఇట్ విల్ బి వెల్. ఓకే. సో ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీకి సంబంధించి 8 మంది ఎంపీలు ఉన్నారు. 8+8 = 16 కాలేదు, అక్కడ 0 అయింది, మాకు చేసింది ఏమీ లేదు అనేటువంటి వాదన బీఆర్ఎస్ చేస్తోంది. బీఆర్ఎస్ అదే మాట, అదే ఆరోపణ. అయ్యో, బీఆర్ఎస్ కూడా ఏమంటాడు కానీ మా వాళ్ళు 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు 8 and 8 is 88 అన్నారు మా వాళ్ళు. మీ వాళ్ళు అన్నారు. అవును, అది ఎప్పుడు అవుతుంది మరి 88? నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఎంతకాలం పడుతుంది? ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. ఎప్పటికి? ఐఎమ్ వెరీ కీన్, మోర్ కీన్ దెన్ ఎనీవన్. ఇట్లా ఇదేముంటుంది, మస్తు మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు యూరియాకి సంబంధించి మళ్ళీ నేను ఫస్ట్కి వెళ్ళిపోతే 8+8 = 0 అయింది. రాష్ట్రానికి చేసింది ఏం లేదు, వాళ్ళు తీసుకురాలేదు, మీరు ఇవ్వలేదు, అందువల్లే రైతులు ఇట్లా కష్టపడుతున్నారు అనేది. మేడం, మీకు ఎంత 100 కిలోల యూరియా కావాలంటే మీరు ముందు కేంద్రానికి తెలియజేయాలా. మీరు తెలియజేసింది వాళ్ళు సప్లై చేస్తారు. అక్కడి నుంచి తెచ్చుకోవాల్సింది ట్రైన్లో మీ బాధ్యత. మీరు ట్రైన్లు బుక్ చేసుకోవాలి. మీరు చేసుకోకపోతే దానికి బాధ్యులు ఎవరు? మీకు 10 ట్రైన్లు కావాలంటే మీరు 6 బుక్ చేసుకుంటే 4 షార్టేజ్ ఉంటుంది కదా. అది జరిగింది తెలంగాణలో. గది ఈ మాట బీజేపీ చెప్పగలుగుతోందా క్షేత్ర స్థాయిలో ఏం జరిగింది అని? ఇప్పుడు నేను చెప్తున్నా, మిమ్మల్ని అడిగిన నేను చెప్తున్నా. అడగకపోయినా రైతుల ఆందోళన ఉంది కాబట్టి వాళ్ళలో ఆగ్రహం అనేది వస్తుంది, వాళ్ళు బాధలో ఉన్నారు. చెప్పాలి, తప్పకుండా చెప్పాలి. చెప్తున్నారు, రోడ్ ఎక్కాలి, అపోజిషన్ చేయాల్సిన యాజిటేషన్లు చేయాలి, బలంగా చేయాలి. బీజేపీ చేస్తోందా ఇవన్నీ? నా దగ్గర మేము చేస్తాము, మా పార్లమెంట్లో మేము చేస్తాము. చెప్పిందా బీజేపీ ఇప్పటిదాకా ప్రతి చోట? మా పార్లమెంట్ నేనైతే చెప్తా మేడం, నా పార్లమెంట్లో. కాబట్టి మేము మాతోటి చేతనైనంత మేము బీజేపీ కోసం బలంగా చేస్తాం. కాబట్టి బీజేపీని ఆదరిస్తారు మా దగ్గర. మనం ఇలా ఎదుర్కోవాలి, మనం చేసాము, వాళ్ళు అడిగినంత ఇచ్చాము అనేది ఇక్కడ రాష్ట్ర నాయకత్వం కూడా అంత బలంగా చెప్పగలుగుతోందా? మీరే చెప్పాలా, మీడియాలో ఉన్నారు. అందుకే అడుగుతున్నాను నేను మిమ్మల్ని. మీరు చెప్పాలి, మీరే చెప్పాలి. మీడియా మీరు ఎక్కువ చూస్తారు, మీడియాలో ఉన్నారు కాబట్టి మీరు ఎక్కువ నాయకులను కలుస్తారు. సో ఇక్కడ రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది, ప్రతిపక్షం బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఒక నిరసన కావచ్చు, ఒక పోరాటం అనేది కనిపిస్తోంది. కేంద్రం ఇవ్వలేదు అని కాంగ్రెస్ చెప్తోంది, బీజేపీ మేము ఇస్తున్నాం. టీఆర్ఎస్ వాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇట్లనే ఏడిసిండు, ఇదే ఏడుపు. నేను చెప్తా ఉన్నా, కేంద్రం నుంచి యూరియా కొరత కిలో కూడా ఉండదు. టైమ్లీ బుక్ చేసుకోవాలా, మాకు ఫలానా పంటకి ఇంత అవసరం పడుతుందని ముందే బుక్ చేసుకోవాలా. అది ఇక్కడికి తెచ్చుకోవడానికి లాజిస్టిక్స్ అంతా మీరు ముందే ప్లాన్ చేసుకోవాలా. దానికి కట్టాల్సిన రైల్వేస్కి డబ్బులు కట్టాలా, తెచ్చుకోవాలా. ఇది రాష్ట్ర ప్రభుత్వం పని చేసుకోలేదు కాబట్టి కేంద్రం మీద బురద తోలుతున్నారు. ఇప్పటికి కూడా ఎంత యూరియా కావాలని ఇస్తుంది కేంద్రం. అయితే ఇందువల్లే మాకు ఇవ్వలేదు, ఎవరు తెస్తారో వాళ్ళకి మాత్రమే మేము ఓటేస్తామని వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టిసిపేట్ చేయలేదు. 4 ఎంపీలు ఉన్నారు కదండి. అట్లా కాదు, నాకు నవ్వొచ్చింది. ఎందుకు? తెలుగు నిలబడ్డాడు. నువ్వు అపోజిషన్ పార్టీయా, నువ్వు ఏంది? నువ్వు ఎన్డీఏనా, నువ్వు యూపీఏనా, నువ్వు థర్డ్ ఫ్రంటా, నువ్వేంది? బీఆర్ఎస్ అసలు వాళ్ళకి ఎంపీలు లోక్సభలో అయితే 0, రాజ్యసభలో 2-3 ఉన్నారు. ఇంకా అబ్బో. సో ఆ 4 ఓటు కావాలి. మీరు ఎటు, మీ వర్గం ఏంది? ఎన్డీఏ, యూపీఏ ఆర్ తెలంగాణ రైతుల పక్షం అన్నారు. తెలంగాణ ఆయన నిలబడ్డాడు, మరి వేసుకోవచ్చు కదా ఎటు. తెలంగాణ ఆయన నిలబడ్డాడు అంటే అమిత్ షా ఒక మాట అన్నారు, ఆయన ప్రో నక్సల్ వాది అనేది, నక్సల్ సానుభూతిగా. మాకు వ్యతిరేకస్తుల మీద మేము మస్తు మాట్లాడతామండి, మాకు అపోజిషన్ నిలబడుతున్నారు వాళ్ళు. అసలు నువ్వు ఎటు సైడు? వాట్ డూ యూ ఫీల్? మన అమిత్ షా చెప్పినటువంటి మాటలు అది నిజమే అంటారా? ప్రో నక్సల్ వాదో లేకపోతే ఆయన నక్సల్? ఐ డోంట్ నో. సుదర్శన్ రెడ్డి గారు ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదండి. ఓకే, నేను ఎన్డీఏ, నేను బీజేపీ, మా క్యాండిడేట్ మేము ఓటేసుకొని వచ్చినాము, గెలిపించుకున్నారు. మంచి అతను, మా భావాజాలాలు ఉన్న అతను, గెలిపించుకున్నాము, వచ్చినాము. సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ జడ్జు, సుప్రీంకోర్టు జడ్జు, రెస్పెక్ట్ఫుల్ ఫిగర్ అన్నట్టు మాకు ఐడియా ఉంది. ఆయన చిన్నతనము, ఆయన ఐడియాలజీ ఏందో అంత డీటెయిల్గా మేము పోలేదు. మీరు పోలేదా? బీజేపీ? నేనైతే పోలేదు. మీరు పర్సనల్ గా పోలేదు. అయితే అదే సుదర్శన్ రెడ్డికి తెలంగాణ జాగృతి తరఫున మేము మద్దతు ఇస్తున్నాము అనే మాట కవిత, నైతిక మద్దతు తెలుగు వాళ్ళు అన్నారు కాబట్టి. కరెక్ట్.
అది సరిపోదా? ఇక లిక్కర్ స్కాములు చేసిన వాళ్ళే నైతిక మద్దతు ఇవ్వాలి. ఆ స్కామ్ అంతా మీరు చేసిందే, మీరు కావాలని పెట్టించిందే. ప్రత్యేక తాగినామా? మేము కొనుక్కొని తాగినామా అంతగానం లిక్కర్? మేడం మీరు చేయించిందే, మీరు చేయించిందే, కావాలని సిబిఐ వాళ్ళకి కనబడది, ఈడీ వాళ్ళకి తెలియదు. రాజకీయంగా కక్షపూరితంగా కుట్ర చేసి అనవసరమైనటువంటి దాంట్లో ఇరికించారు. అదే టైంలో పార్టీని హస్తగతం చేసుకోవాలనేటువంటి కూడా ఉంది బీజేపీకి. కాదా ఇవన్నీ? మా హస్తగతం టీఆర్ఎస్ ఎట్లా నాకు తెలియదు, కానీ బీజేపీలో మాత్రం రాదు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి గతంలో వచ్చిన వాళ్ళు చాలా మంది, తన పేర్లు చెప్పిన దాంట్లో మెజారిటీ బీజేపీలోకే వచ్చారు. వాళ్ళందరూ బయటికి రావడానికి లేకుంటే బీజేపీలో చేరడానికి కూడా కారణం అందులో ఉన్నటువంటి కొంతమంది పర్సన్స్ అనే మాట. చేరుంటారు. కాంగ్రెస్లో కూడా మస్తు మంది ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు. మీకు ఇంద్రకరణ్ రెడ్డి, తెలుగుదేశం నుంచి ఆయన ఎర్రబల్లి దయాకర్ రావు, అలా సగం మంత్రివర్గం కాంగ్రెస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఉండే. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళని కూడా కేసీఆర్ మేనేజ్ చేసిండు 2018లో, గట్లనే గెలిచిండు ఆయన. కాంగ్రెస్ అయితే టీఆర్ఎస్ జాయిన్ అయ్యిండొచ్చు, లేదా కాంగ్రెస్లో ఉన్నా కూడా మేనేజ్ చేసుకున్నాడు ఆయన. చాలామంది ఉన్నారట టీఆర్ఎస్లో. ఇప్పుడు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఈ కేసు ఏమవుతుంది అనుకుంటున్నారు మీరు? ఆ 10 స్థానాలు మేము ఫిరాయించలేదని రాసిస్తున్నారు కదా వాళ్ళు. కండువాలు కాదా అవి? ఏది ఇప్పుడు అట్లా 2014లో ఫిరాయించిండ్రు, 18లో ఫిరాయించిండ్రు, 23లో ఫిరాయించిండ్రు. ఎప్పుడైనా ఏమైనా అయిందా అండి? నేను ఒకటే అడుగుతున్నా. ఆ వేములవాడలో ఒక ఆయన ఉండే ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, ఆయన అసలు ఇండియన్ సిటిజనే కదా, ఆయన ఎన్ని రోజులు ఉండే ఎమ్మెల్యేగా? అట్లుంటుందా అండి? అట్లుంటుందా? అటు ఉండొచ్చునా? ఏం చర్యలు తీసుకున్నారు? అయింది అలా. చెన్నమనేని రమేష్ ఎట్లా అవుతుంది చెప్పండి? సో ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తే సరిపోతుందా? ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది కూడా అదే కదా, పదవీ కాలం ముగిసిన తర్వాత. చూడండి, ఇట్లా ఏదో ఒక సీటు అంతగా డీప్ గా స్టడీ చేసిన కేసు కాదు. నేను ఆయనకి జర్మనీ పాస్పోర్ట్ ఉండే అని విన్నా. అవునా? అంటే ఇది జర్మన్ సిటిజన్, ఎందుకు కంటిన్యూ గాని ఇచ్చారు మరి? హూ ఈజ్ రెస్పాన్సిబుల్? కోర్టులో కేసు ఉండేనా? ఉండే కదా, మరి ఎందుకు డిలే అయింది? అందులో తప్పేవరది అంటారు అలాంటి కేసులు? అదే నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నా. సో కోర్టులు డిలే చేస్తున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి ఎదురు వాయిదాలు వేశారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓట్లేశారు, పార్టీ వాయిదా వేసేందుకు ఏముందండి? మీకు ఇండియన్ పాస్పోర్ట్ లేదు, మీకు జర్మనీ పాస్పోర్ట్ ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఈ 10 అసెంబ్లీ స్థానాలు మేము మారలేదు అంటున్నారు పార్టీ. ఏం చేస్తారు? మీరు మారిండని ఫోర్స్ చేస్తారా? అదే కదా ఇప్పుడు అవుతోంది, అదే కదా. నాకు తెలిసి అసెంబ్లీలో ఓటు పార్టీ విప్పుకి వ్యతిరేకంగా వేస్తే అప్పుడు మీరు ఏమైనా చర్య తీసుకోగలుగుతారు. ఈయన మారలేదు అంటుండే ఆయన. మీరు ఇప్పుడు మారిందని ఎవరు చెప్పాలి? బీఆర్ఎస్ చెప్తోంది. వాళ్ళు చెప్తే ఏమొస్తుంది? ఇప్పుడు ఇదే అసెంబ్లీ 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చింది, ముస్లింలకు కూడా ఇచ్చిండ్రు. ఇంతకుముందు నిలబడవు కదండి, రాజ్యాంగ ప్రకారంగా నిలబడదు కదా 50% దాటితే. నువ్వు చిన్నపిల్లగానువా, నేను చిన్నపిల్లగానా? తమిళనాడుకు ఆ ఇష్యూ ఉండే, కోర్టుకు పోయినరు, సుప్రీంకోర్టుకు పోయినరు, తెచ్చుకున్నారు. నువ్వు కూడా తెచ్చుకోయా, రాజకీయాలు ఎందుకు చేస్తున్నావు? నీకు తెలియదా రాజ్యాంగం? నాకు తెలియదా? నువ్వు తుర్కోలను ఎందుకు యాడ్ చేస్తున్నావు అందులో? మేము వ్యతిరేకం, దానికి ఉన్నది కూడా తీసేయాలంటున్నాం మేము. దేనికి వ్యతిరేకం మీరు? మేము రిలీజియస్ రిజర్వేషన్కి వ్యతిరేకం, కాన్స్టిట్యూషన్ కూడా వ్యతిరేకమే. నువ్వు అట్లా వ్యతిరేకం అని తీసుకొచ్చి ఉన్న వాళ్ళంతా బీసీలకు ఇచ్చినట్టు ఇచ్చి మొత్తం తుర్కోలకు ఇస్తా అంటే మేము ఎందుకు ఒప్పుకుంటామండి? ఏమవుతుంది ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్? అది నిలబడదు కదా, 50% దాటకూడదు కదా. ఏదో పరిగిమాలిన రాజకీయం కోసం ప్రజలకు తెలియదా అండి ఇవన్నీ? ఒక్క సీట్ రాదు కాంగ్రెస్కి. రేపు ఎలక్షన్లు పెట్టుకోవాలంటే నా జాలు ఒక సీట్ రాదు నా జిల్లాలో. కాకపోతే ఇది సాధించిన తర్వాత మాత్రమే మేము స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామంటున్నారు కదా వాళ్ళు. ఇది అయిన తర్వాత మాత్రమే అంటే ఆయన వెళ్ళే షోకు లేదన్నట్టు, వెళ్ళే ధైర్యం లేదన్నట్టు లెక్క. ఎన్నికలు ఇప్పుడు జరగదు, ఏదో సాకు చూపిస్తున్నాడు, ఇది రిజర్వేషన్ సాకు చూపిస్తున్నాడు. ఇట్లా మా డాడీకి టీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఈసారి 50% ఇస్తాం బీసీలకు అంటుండే. ఎక్కడ ఇస్తారండి? ఇవ్వలేదు.
నేను మా నాయననే అంటున్నా కదా, ఇయ్యలేకపోయినరు, వివిధ కారణాల వల్ల ఇయ్యలేకపోయినరు. కానీ ఆయన గెలిచిండు ఎలక్షన్లు. ఆయన 2 సార్లు ఉన్నాడు, 2 సార్లు గెలిపించిండు పార్టీని. ఎలక్షన్ అంటే గెలిచే గుర్రాలుకి ప్రాధాన్యత ఇస్తారు. డబ్బున్న వాళ్ళకే గెలిచే గుర్రాలకి కూడా ఉంది కదా ఇంకో ఆస్పెక్ట్. ఏది? డబ్బున్న గెలిచేటోనికి డబ్బు ఉందంటే ఇప్పుడు ఏం చేద్దాం? గుంజుకుందామా? డబ్బున్న వాళ్ళకే గెలుస్తారు. గెలుస్తాడు, డబ్బు లేనోడు గెలుస్తాడు. ప్రజలు ఎవరు ఆశీర్వాదం ఇస్తారు వాళ్ళు గెలుస్తారు. ప్రజలు ఎవరికి ఆశీర్వాదం ఇస్తారో అటువంటి ఐడెంటిఫై చేయటమే ఎలక్షనీరింగ్ యొక్క నాక్. ఇప్పుడు నాన్నని మీరు అట్లా అన్నారు, ఆ తర్వాత నాన్న అట్లా లేదండి. కాంగ్రెస్ అధ్యక్షుడుగా మేము 50% సీట్లు ఇస్తాము, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోను, మిగిలిన దాంట్లో 50% బీసీలకు ఇస్తాము. ఇవ్వలేకపోయిండు. 40% కాడ ఆగింది, 38 కాడ ఆగింది, 42 కాడ ఆగింది. అట్లా డాడీ ఒక పిసిసి అధ్యక్షుడు అయ్యారు, ఎప్పుడు సీఎం అవ్వాలని అనుకోలేదా? జరగలేదు, ఎందుకని? ఆయనకి ఆయన నా జీవిత కోరిక పిసిసి నా పార్టీకి అధ్యక్షుడు కావాలని ఉండే అని అన్నట్టు నాకు గుర్తు. సీఎం ఎప్పుడు అన్నట్టు నాకు గుర్తులేదు. ఇంటర్వ్యూలలో అన్నాడు ఆయన, నా జీవిత ధ్యేయం కాంగ్రెస్ అధ్యక్షుడిని కావాలని ఉండే. ఆయన మామూలుగా 2 సార్లు అయిండు. బీసీలను ఆయన సీఎం కాలేదని బాధపడ్డ రోజు ఎప్పుడు నేనైతే చూడలేదు. కాకపోతే ఉన్నటువంటి ఒక అబ్జర్వేషన్ ఏంటంటే బీసీలను ఒక పిసిసి అధ్యక్షుడిగా చేసి పెడతారు, సీఎంలో మాత్రం వేరే అప్పర్ క్యాస్ట్ వాళ్ళే అవుతారు అనేటువంటి ఒక మాట కాంగ్రెస్ కి సంబంధించి. మరి దానికి రాహుల్ గాంధీనో సోనియా గాంధీ జవాబు చెప్పాలి, నేను ఎట్లా చెప్తా? వాట్ వాజ్ యువర్ అబ్జర్వేషన్? మీరేమనుకునే వాళ్ళు ఆ టైంలో? ఎందుకని సీఎం అయితే దిస్ అబ్జర్వ్ గూగుల్ ఇట్, గూగుల్ ఆల్సో గివ్స్ యూ ద సేమ్ అబ్జర్వేషన్. ఐఎమ్ ఆస్కింగ్ ఏ సన్, ఒక వాళ్ళ అబ్బాయిని అడుగుతున్నాను నేను. రాజశేఖర్ రెడ్డి బలమైన నాయకుడు ఉండేనండి. ఓకే, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి. దో ఐఎమ్ సన్ ఆఫ్ డి శ్రీనివాస్, దో ఐఎమ్ డిసైపుల్ ఆఫ్ డి శ్రీనివాస్, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి. సో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏమవుతుంది అనుకుంటున్నారు? నేను జాతకం తెలియదు నాకు, చూడాలి. ఇప్పుడు ఎలక్షన్ రావాలి, సర్వేలు చేయాలి, చూస్తే చెప్పు. ఎప్పటికి వస్తాయి అది రేవంత్ చెప్పాలి, నేను ఎట్లా చెప్తా? ఇప్పుడు జిల్లా పరిషత్లు అయితే లోకల్ బాడీస్ అయితే ఆల్రెడీ డిలేడ్ కదా, చాలా మున్సిపాలిటీలు కూడా డిలేడ్. మా నిజామాబాద్ మున్సిపాలిటీ లాస్ట్ డిసెంబర్లో కావాలి ఎలక్షన్. ఇప్పటికీ 8-9 నెలలు లేట్ అయిపోయింది. అక్కడ మేము గెలుస్తాం. మేయర్ ఈసారి మేము గెలుస్తాము. జిల్లా పరిషత్ చైర్మన్ నాజాలో నేను గెలుస్తా. వాట్ అబౌట్ జిహెచ్ఎంసీ హైదరాబాద్ సంబంధించి? ఐ డోంట్ నో, హియర్ లోకల్ లీడర్ షుడ్ సే, దిస్ ఇస్ నాట్ మై కాన్స్టిట్యుయెన్సీ. ఓకే, సో అరవింద్ గారిలో చేంజ్ వచ్చిందా? గతంలో చాలా ఫైర్గా ఉండేవాళ్ళు, లేకుంటే ఒక ఫియర్ఫుల్గా కనిపించేవాళ్ళు, లైక్ ఫోర్స్ఫుల్గా ఉండేది, కొంచెం తగ్గింది. టీఆర్ఎస్ వాళ్ళకి అట్లా కనిపిస్తుంటేమో. అవునా? సో టకా 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 అనేస్తూ ఉంటారు అనేది. ఇప్పుడు అనలేదా మీతో? అట్లే మాట్లాడాను కదా, చాలా స్లోగా మాట్లాడాను, చాలా నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ఇది నవ్వు కనిపించకపోయేది అసలు. యా, పింక్ అద్దాలు పెట్టుకుంటే కనబడవు. లేదు, నాకు పింక్ లేవు, అందుకే మీకు కనిపిస్తుంది నవ్వుతున్నారు. ఇంతకుముందు ఎప్పుడు ఇలా నవ్వుతూ కనిపించలేదు. పింకీలకి కనిపించేది అట్లా. ఓకే, ఫియర్ఫుల్ గా, చాలా ఫోర్స్ అనేది ఉండేది అంతకుముందు. ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీయా, లేకుంటే రెండోసారి ఎంపీ అయ్యారనేదా? చాలా కూల్ గా ఉన్నారా? ఎలక్షన్స్ ఇంకా రాలేదు అని. ఎప్పుడు కూల్ గానే ఉంటానండి. నా జీవితంలో ఇప్పటి వరకు 8 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఇయ్యలటి వరకు టెన్షన్ పడ్డ రోజు లేదు. సో ప్రతిసారి కూల్ గా, బిందాస్ గా, ప్రతిరోజు కూల్ గానే ఉన్నా నేను. ఏ ఎన్నికైనా కూల్ గానే ఉన్నా. భక్తి ఎక్కువ, దేవుడు అంటే నమ్మకం పూర్తిగా. పూజలు ఆనెస్ట్లీ నా భార్య చేసేస్తుంది, నా వంతు కూడా ఆమెనే చేస్తుంది, ఫుల్ చేస్తుంది. ఓకే, బట్ మీ ట్విట్టర్ లో మాత్రం రోజు ఒక అది శ్రీమద్ భాగవతంలోంచి ఒక కోట్ ఒకటి వస్తుంటుంది, ఆయన నేమ్స్ అనేవి ఒకటి వస్తుంటాయి. సో బాలకృష్ణుడిని రోజు పొద్దున్నే స్నానం చేయించి, కొత్త బట్టలు వేసి, పూజ చేసి, అలంకరణ చేసి, కిరీటాలు సొమ్ములు పెట్టి, ఇవన్నీ పెట్టి ఫోటో తీసి మా ఆవిడ మా టీంకి పంపుతుంది. భాగవతం ఏమో నా అడ్మిన్, ఆమె భాగవతం దానికి జతపరిచి రోజు పోస్ట్ చేస్తుంది. మళ్ళీ సాయంత్రం కాగానే మళ్ళీ కృష్ణుడిని ర్యాప్ చేసి టవర్లో ఉయ్యాలు వేసి 2 నిమిషాలు ఉయ్యాలు ఊపి పండుకోబెడుతుంది. మళ్ళీ పొద్దున్న లేగానే మళ్ళీ ఇదే ముచ్చట. కాకపోతే మీరు పోస్ట్ చేస్తూ ఉంటే అవన్నీ మీకే భక్తి ఉందేమో, రోజు ఒకటి అలా భగవద్గీత భాగవతాలు చదువుతున్నారు. స్మార్ట్ మ్యారేజ్ అంటారండి. ఓకే, స్మార్ట్ మ్యారేజ్ అంటారు దీన్ని. ఓకే, అండర్స్టాండింగ్ కూడా, తెలివైన పెళ్లి అంటారు.
నేను అనేది యాక్చువల్ గా ఈ నవ్వు ఎప్పుడు ఉండకపోయేది ఎందుకలా అప్పుడు ఎందుకు miss మంచిదే కదా అయ్యింది? మేడం నవ్వుతే ఇప్పుడు మిమ్మల్ని వెదిరిమంటారా? No, no, no. నేను అలా అనట్లేదు, ఇంతకు ముందు ఎప్పుడు ఇలా ఉండకపోయేది ఎందుకు అనేది. ఇవాళ నవ్వుతున్నా, ఫోటో నవ్వుతున్నా చూడండి. అది పాతది, అది నాన్న అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వమే ఉండే అప్పుడు, ఆయన పార్లమెంట్ టిఆర్ఎస్ ఎంపీ. ఇది పార్లమెంట్ హాల్లో కదా ఫోటో. ఇదా మేమిద్దరం కామర్స్ స్టాండింగ్ కమిటీలో ఉన్నాము. ఓకే. స్టాండింగ్ కమిటీ మీటింగ్ కాకంటే ముందు అయిపోయాక ఇమీడియట్గా ఆ రోజు కమిటీ హాల్లో అది. ఓకే, గుడ్, బాగుంది. సో నాన్న ఆ టైంలో అప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు పార్టీకి సంబంధించి అన్నయ్యది ఒక ఇష్యూ అయింది. ఆయన ఏ పార్టీలో ఉన్నాడు, లేకపోతే నాన్న ఏ పార్టీలో ఉన్నాడు, అమ్మ చెప్పడం, ఇవన్నీ అయ్యాయి కదా. ఇప్పుడు అమ్మ ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు? అమ్మగారు ఉన్నారు పైన, ఇక్కడే ఉన్నారు. ఓకే. సో ఆ ఇష్యూ అంతా సాల్వ్ అయిపోయిందా ఇప్పుడు? అలాంటిది ఏం లేదా అన్నయ్య? నాకేం ఎప్పుడు ఇష్యూ కనబడలేదు. ఏం కనిపి ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళ పార్టీలో ఉంటారు. ఏం పెద్ద మా కుటుంబమే ఉందా ఏంది అట్లా? చాలా కుటుంబాలు ఉన్నాయి అట్లా. ఓకే. సో చాలా ఎవరు ఇష్టమున్న నాయకుడు. నాకు మోడీ ఇష్టము, నాకు బీజేపీ ఐడియాలజీ, నాకు హిందుత్వ భావాలు ఉన్నాయి, నా పార్టీలకు నేను పోతా. నిజం. అట్లా అంటే మా నాయన నన్ను క్రికెట్ ఆడుతుంది కూడా వద్దన్నాడు. బిజినెస్ చేయాలంటే కూడా భయపడ్డాడు ఆయన. రంజీ క్రికెటర్ మీరు? అన్నిటికీ ఆయన కొంచెం భయపడ్డాడు, హెసిటేట్ అయ్యాడు. మా దారి మేము చూసుకుంటామండి, ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకి. సో రంజీ క్రికెటర్ కదా, క్రికెట్ ఆడేవాళ్ళు మీరు? అప్పట్లో ఆడినా. సో బౌలర్, బ్యాట్స్మెన్? నేను ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అండి. ఓకే. సో వెరీ రీసెంట్గా అయినటువంటి ఏషియా కప్లో మ్యాచ్ బాయ్కాట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేది ఒకటి ట్రెండ్ అయింది. మన వాళ్ళు ఆడారు, గెలిచారు. బాయ్కాట్. ఓకే. I was never. We have to win the trophy. Every point matters. బట్ ఆడి పాకిస్తానీ తొక్కారు కదా, సంతోషం ఏముంది? కాకపోతే మన పహల్గామ్కి చేతులు కలపలేదు కదా, అది సరిపోతుందా? అంతే. మీరు యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్, ఎక్స్ప్రెస్ ఇట్. ఆడకపోతే పాయింట్లు పాకిస్తాన్కి పోతాయి కదా, వానికి హెల్ప్ చేసినట్టు అవుతాం. ఐఎమ్ నాట్ ఫర్ ఇట్. కాకపోతే అక్కడ పహల్గామ్ అటాక్ అంత అయింది, ఆపరేషన్ సింధూర్ని మనం తొక్కండి పాకిస్తాన్ని, ఎన్ని రకాలుగా తొక్కగలిగితే తొక్కండి. క్రికెట్లో తొక్కగలిగితే తొక్కండి, తొక్కిరు కదా. ఓకే. క్రికెట్లో అంటే ఆటగాళ్ళు చూసుకుంటున్నారు అక్కడ మైదానం. యుద్ధంలో సైన్యం చూసుకుంది, మంచిగానే చూసుకుంది కదా. దాన్ని ఎందుకు మళ్ళీ వెనక్కి పిలిపించేశారు అనేది, ఎందుకని కంటిన్యూ చేయలేకపోయారు అనేది? పాజ్. ఎందుకు పాజ్ ఎందుకు? వారు అబ్జెక్టివ్ వాజ్ అచీవ్డ్. మేము టార్గెట్స్ ఆ రోజు టార్గెట్స్ ఐడెంటిఫై చేసి డిస్ట్రాయ్ చేసిండ్రు. వాళ్ళకి తగిన గుణపాఠం నేర్పిండ్రు, పాజ్ చేసిండ్రు. మళ్ళీ ఇంకేమైనా చేస్తే ఇంక ఎక్కువ చేస్తామని కూడా చెప్పిండ్రు. పాజ్ చేయడానికి వెనకాల కూడా ట్రంప్ ఉన్నాడు, ట్రంప్ చెప్పడం వల్ల ఇలా అయింది అనే మాట, ఆరోపణలు. ఎవడు లేడు పాజ్ చేయడానికి, ఎవడు లేడు వెనకాల అని మోదీ గారు పార్లమెంట్లో కుండబద్దలు కొట్టని చెప్పి. కాకపోతే ఇదే పదే వస్తుంది. మొన్న మ్యాచ్ టైంలో కూడా అయింది అదే. సో మొన్ననేమో అప్పుడు అంత హడావిడి చేశారు, ఆపరేషన్ సింధూర్ అన్నారు, మధ్యలో ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ బీసీసీఐ మ్యాచ్లు పెట్టింది, ఒక న్యూట్రల్ స్టేడియంలో ఆడుతున్నారు. ఇవన్నిటికీ లింక్ పెట్టే కదా మాట్లాడుతోంది. మాట్లాడతారు మేడం, అపోజిషన్ మాట్లాడాలి, అలా పనే అది. మాట్లాడాలి కాబట్టి చెప్తున్నా, పార్లమెంట్ కూడా నడవనియండి, వివిధ విషయాలు మాట్లాడండి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఏం లేకుండా పొద్దున్న లేవగానే ఆడికి మేము రాగానే 2 నిమిషాలు ఉంటాం ఆడ, 2 నిమిషాలు అడ్జాను. రోజు అదే పని. దీంతో ఎవరికి లాభం? మీకు కూడా లాభం లేదు. పహల్గామ్ మీద డిస్కషన్ అడిగిండ్రు, పెట్టిండ్రు, మాట్లాడాడు కదా. రాహుల్ గాంధీ మస్తు మాట్లాడిండు, ప్రియాంక గాంధీ మాట్లాడింది, వాళ్ళ వేరే నాయకులు మాట్లాడిండ్రు. ప్రజలు వింటారు, నిర్ణేతలు ప్రజలు అవుతారు. నీకు మైక్ కట్ చేసిర్రా? ఎంత అంటే అంత మాట్లాడినావు. నువ్వు ఆయననే కూర్చున్నాడు, నేను రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే హౌస్లో ఆయననే మాట్లాడి ఆయనే కూర్చున్నాడు. ఇంకో 5 నిమిషాలు మాట్లాడాలంటే మాకు మాట్లాడిస్తుండే. ఎందుకు దీనికి? ఓకే, పార్లమెంట్లో డిస్కషన్ చేసుకోవాలి కదా. సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు నిజామాబాద్కి సంబంధించి చూస్తే, మీరు ఫ్యామిలీ గురించి, పాలిటిక్స్ గురించి, వాళ్ళ ఇంట్రెస్ట్ల గురించి మాట్లాడిన తర్వాత అపోనెంట్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పుడు నిజామాబాద్లో మీకు అపోనెంట్ ఎవరని అనుకుంటున్నారు? మాకు ఆనెస్ట్లీ స్పీకింగ్ మేము నేను స్టాటిస్టిక్స్, సర్వేలు, నాకు డేటా, నేను దాని మీద బాగా ఆధారపడతా. ఇప్పుడు ఇవాళ మా దగ్గర నిజామాబాద్ జిల్లాలో నా నియోజకవర్గం కాకుండా బాన్స్వాడ నుంచి 6 మండలాలు ఉన్నాయి. నా నియోజకవర్గంలో 25 మండలాలు ఉన్నాయి. 25లో ఒక్క సీటు గెలుస్తలేదు కాంగ్రెస్.
ఇప్పటికిప్పుడు జరిగినా 6 నెలల తర్వాత జరిగినా ఇవి ఇప్పుడు ముచ్చటే చెప్తున్నాను నేను, నెల 2 నెలల కింద ముచ్చటే చెప్తున్నాను మీకు. ఓకే. ఇంకా యాడికింత కాంగ్రెస్ వీకే అవుతుంది తప్ప వాళ్ళు పొడుస్తలేరే, వాళ్ళకు 1% పెరుగుతుంది. ఈ వరదలు, ఆ వరదలలో ఏం చేయకపోవడము, ఇంకా రైతులను ఇంక ఇబ్బంది పెట్టడము, ఇప్పుడు యూరియా కొరత, ఇంకా బోనస్లు ఇవ్వకపోవటము, ఇంకా ప్రామిస్లు ఇంకా డిలే అవ్వటము, ఇంకా 1% తగ్గుతుంది. టీఆర్ఎస్ ఎక్కడా లేదు. 25లో టీఆర్ఎస్ ఒకటే చోట గెలవచ్చు అని వస్తుంది, అది కూడా గెలవనీయం మేము. ఏదది ఎక్కడ? ఒక్క మండలంలో ఉన్నది. ఇంతకుముందు మంత్రి ఉండే ఆయన సొంత మండలం, ఇది నా సొంత మండలం కూడా అదే. ఆడ జర్ర ఫైట్ ఉన్నట్టు తెలుస్తుంది, ఆడ కూడా గెలవనీయం. ఓకే. సో ఇప్పుడు మనం గెలుపు ఓటముల గురించి మాట్లాడుకున్నప్పుడు లాస్ట్ టైం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కవిత ఓడిపోవడానికి ఇండైరెక్ట్ గా మీరు గెలవడానికి కారణమే అక్కడ ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ లీడర్లు, ఎమ్మెల్యేలు అనేటువంటి మాట కవిత చెప్పారు. నేనే చెప్పిన మేడం, ఎమ్మెల్యేలు అనలేదు, వాళ్ళ జెడ్పీటీసీలు ఫోన్ చేసి నీకే ఓటేసినాం నేను అని చెప్పారు నాకు. మీరు మేనేజ్ వాళ్ళ చేశారా? మండల స్థాయి వాళ్ళు ఎవరు కూడా తెలియదు నాకు. ఫోన్ చేసి బాయ్ సాబ్ నీకే ఓటేసినామని చెప్పారు, చాలా మంది చెప్పారు నాకు. ఎందుకట్లా? ఆమె ద్వేషిస్తారు, ఎందుకేమో మరి. ఎందుకు అట్లా ద్వేషం ఎందుకు ఉంటుంది? వాళ్ళకి వాళ్ళు చెప్పాలి, నేనే చెప్తా మేడం. ప్రజలు కొట్టిండ్రు. అక్కడ పార్టీ లీడర్లు నేను నా పంచాయతీ ఏంటంటే ఆనాడు పసుపు రైతులు ఏదైతే వేసిరు 170 పైన పసుపు రైతులు వేసి వాళ్ళు 93,000 ఓట్లు తీసుకుర్రు. నా మార్జిన్ అంతా తగ్గింది. నా బాధ అది. అదంతా కవిత వ్యతిరేక ఓటు. వాళ్ళు లేకపోతే ఓటు నాకు వస్తుంది, బీజేపీకి వస్తుంది. నేను 1,50,000 తోటి గెలవాలి, 70-75 తోటి గెలిచిన. అది నా బాధ. అది ఆ బాధ ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు అట్లాంటి అపోజిషన్ లేదు కదా, పసుపు రైతుల అపోజిషన్ అయితే లేదు, అంతేనా? పని చేసుకుంటే ఎవరు అపోజిషన్ ఉండదండి. వాగ్దానం చేసినప్పుడు నెరవేర్చాలా, ప్రయత్నం చేయాలా, కొట్లాడాలా, కింద మీద పడాలా, చేయాలా. చేస్తే ఉండదు. ఇన్ జనరల్గా కూడా పని చేసుకోవాలి. ప్రజలకు తగ్గట్టు, వాళ్ళ మనోభావాలకు తగ్గట్టు మన నడవడికి ఉండాలి. పొగరుబోతులు లేకుంటే ఎట్లా? ఎవరున్నారు పొగరుబోతులు? ఎవరు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, అందుకని ఓడిపోయారు. నా నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఓటు శాతం పెరిగింది. పార్లమెంటు నేను చెప్పేది, అసెంబ్లీలో చాలా పెరిగింది, లోకల్ బాడీస్లో చాలా పెరిగింది. పార్లమెంట్లో కూడా పెరిగిన ఏకైక నియోజకవర్గం నాది. పోయినసారి బీజేపీ ఎంపీలకి, ఇప్పుడు ఉన్న బీజేపీ ఎంపీలకి. ఓకే. అయితే మీ మీద పర్సనల్ అటాక్ అనేది జరిగింది, ఇంటి మీద కూడా అటాక్ జరిగింది, రాళ్ల దాడులు ఇవన్నీ అయ్యాయి. ఎందుకని జరిగాయి అవి? తిండి బాగా ఎక్కువై, ఎవరికి బాగా మేసి, ప్రజల సొమ్ము మేసి అజీర్తి చేసి, అది ఎట్లా జీర్ణించుకోలేక దున్నపోతులు పడ్డట్టు ఇతరుల ఇళ్ళ మీద పడ్డారు. వీళ్ళు నా బండి మీద, నా కాన్వాయ్ల మీద, మా ఇంటి మీద ఇది బాగా కొవ్వుగా విరిగిపోయి తిండి ఎక్కువై అయింది. అవి రాజకీయంగా జరిగిన దాడులా లేకపోతే పర్సనల్గా వ్యక్తిగతంగా జరిగిన దాడులా? తిండి ఎక్కువై జరిగినాయండి. బాగా జీర్ణము పట్టేదానికంటే ఎక్కువ మింగి అయింది. రియలైజ్ అయ్యారా ఇప్పుడు? మరి రియలైజ్ అయ్యారా? అయితే ఇతరులు తెలియదు, ప్రజలు చేయించలేదు రియలైజ్. ఓకే. టీఆర్ఎస్ పార్టీ రివైవల్ ప్రసక్తే లేదు. అది పార్టీ పరంగా జరిగిందా, వ్యక్తిగతంగా జరిగింది అనుకుంటున్నారా మీరు? అది కుటుంబ పరంగా జరిగింది. కళ్ళు నెత్తికెక్కి, కొవ్వు నెత్తికెక్కి కుటుంబానికి జరిగింది. సో అది భవిష్యత్తులో ఇట్లాంటివి మళ్ళీ జరగవా? దేన్ని తీసుకొని కొట్టాలో కొడతాము. ఆ రోజు ప్రభుత్వం ఉన్నది పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని చేసారు. ఇప్పుడు ఏం అడ్డం పెట్టుకొని చేస్తారు? అరవింద్ టార్గెటా? అవన్నీ అయితే సిఆర్పిఎఫ్, నాకు కేంద్ర ప్రభుత్వము ఇక రాష్ట్ర ప్రభుత్వం కాపాడతలేరని కేంద్రం సెంట్రల్ సిఆర్పిఎఫ్లు కాల్చి పడేస్తారు. వాళ్ళు కాలుస్తే మిస్ కూడా కాదు, ఈడగాలితే ఈడ తగులుతుంది, ఈడగాలితే ఈడ తగులుతుంది. షోకుంటే దా. అలాంటి పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు? అంత సీన్ లేదు, టీఆర్ఎస్ వాళ్ళకి లేదు. వాళ్ళు ఎక్కడండి, వాళ్ళ ముఖ్యమంత్రి 100 మంది 1000 మంది పోలీసు వాళ్ళని పెడితే కానీ రాలేని పరిస్థితి ఊర్లకి. వీళ్ళ ముఖాలకి ఎన్నడూ వస్తారు ప్రజల మధ్యలోకి. ప్రజల మధ్యలోకి వస్తే దేన్ని తీసుకొని కొడతారో ప్రజలు తెలియదు. ఇప్పుడు మీరు టీఆర్ఎస్ అంటున్నారు, ఆ బీఆర్ఎస్ పార్టీ కాకుండా కవిత సపరేట్గా బయటకు వస్తారా, తనే ఒక పార్టీ పెట్టుకుంటారా అనేది బోల్డని ఊహాగానాలు ఉన్నాయి. తను నిజామాబాద్ గురించి తను మళ్ళీ ఇప్పటికి కూడా ఆలోచిస్తారు. కాదు మేడం, లిక్కర్ స్కామ్ టీఆర్ఎస్ పార్టీ చేసిందా, కవిత చేసిందా? మీరు 1000 కోట్లు టీఆర్ఎస్
గులాబీ జెండా మింగిందా, కవిత మింగిందా? సో మీరు చెప్పండి. నేను టీఆర్ఎస్ జెండా వదిలేసి వచ్చేయగానే అటు వెళ్ళిపోతాయి, అటు లిక్కర్ స్కామ్ పాపాలన్నీ కడిగిపోతాయి. అది కేవలం కవిత మీదే ఉంది, మిగతా బీఆర్ఎస్ లీడర్లు ఎవరి మీద రాలేదు మస్తు కదా. ఈ కారు ఆ కారు అందరి కారు అన్ని ఉన్నాయి, మస్తున్నాయి. కాళేశ్వరము ఇంకా దునియా ఉన్నాయి వీళ్ళ మీద స్కాములు. వీళ్ళు ప్రతి గొర్రెల స్కాము, బర్రెలు మింగినండి. ఎక్కడికి పోతారు మేడం? ప్రజలు మర్చిపోరు, మేము అరవనీయం కూడా. ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది, కాళేశ్వరం ఉంది, విద్యుత్ ఉంది, ఆ తర్వాత దునియా ఉన్నాయి, ఇంకా రానివి కూడా మస్తున్నాయి. ఫార్ములా ఈ కార్ రేసింగ్ ది ఉంది, గొర్రెల స్కామ్ ఉంది. సో ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చూస్తుందా? చెట్లు పెట్టింది కూడా స్కామే. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అది కూడా స్కామే. హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితహారమా మీరు అంటోంది? అదేదో ఈ చెట్లు పెట్టేదే హరితహారమేమో. ప్రభుత్వం తరపున హరితహారం, గ్రీన్ ఇండియా సంతోష్, ఎంపీ సంతోష్. చెట్లు పెట్టే దాంట్లో దునియా స్కామ్ ఉంది. ఓకే. సో ఇవన్నిటికీ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? వీటన్నిటికీ ఒకటేదో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు కదండి. కాళేశ్వరం కళ్ళకు కట్టినట్టు పెద్ద స్కామ్ జరిగింది. ఓపెన్గా డిజైన్లు మారినాయి, కరప్షన్ జరిగింది. మీకు ఒక జ్యుడిషియల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, అందులో స్పష్టంగా ఉన్నది. నువ్వు యాక్షన్ తీసుకోవాలా, నువ్వు అరెస్ట్ చేయాలా, నువ్వు కేసు నడిపియాలా, జైల్లో పెట్టాలా? ఆ సమయం వరకు టైంపాస్ చేసి సిబిఐ కప్ప చెప్తా అంటావు. దాని వెనుక మర్మం ఏంది? నిన్ను వాళ్ళు జైల్లో వేసారు కదా, ఒకటి డ్రోన్ ఎగరేసిరని. మరి నువ్వేవా జైల్లో? ఏమా పౌరుషం? వ్యక్తిగతంగానే చర్యలు తీసుకోవాలంటారా? నిజంగా అవినీతి వ్యక్తిగతం ఎందుకు అవుతుందండి కాళేశ్వరం? కానీ వ్యక్తి మాత్రం ఉన్నాడు కదా అక్కడ, జైలుకు పోయినాయన ముఖ్యమంత్రిగా. ఏవా జైల్లో? అందుకే సిబిఐకి ఇచ్చారు కదా అప్పుడు. మరి నువ్వే ఎందుకు జ్యుడిషియల్ కమిషన్ ఎందుకు వేసినావు? 2 నెలలు ఎందుకు తీసుకున్నావు? ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం కాగానే అపోయే పనుంటివి. రాగానే చేస్తే అది కక్ష తీసుకున్నట్టుగా ఎందుకు? సిబిఐ బాగా చెప్తే కక్ష తీసుకుంటే ఎందుకు అవుతుందండి? దేనికైనా డ్యూ కోర్స్ అనేది ఉంటుంది కదా, దాన్ని అన్ని ఫాలో అవ్వాలి కదా. మరి జ్యుడిషియల్ రిపోర్ట్ ఇచ్చిన కదా, యాక్షన్ ఏది? మరి అదే యాక్షన్ కదా సిబిఐకి అప్పగించడం కాదా? మరి జ్యుడిషియల్ కమిషన్ ఎందుకు ఇచ్చినావు? నిజాలు తెలుసుకోవడానికి. తెలుసుకొని ఏం చేసినావు? మరి స్పష్టంగా ఉంది కదా అందులో. మూవ్ ఆన్, ప్రొసీడ్, లీగల్గా ప్రొసీడ్గా. ఇప్పుడు సిబిఐ కప్ప చెప్తా అంటావు. సో బాల్ ఈజ్ ఇన్ సిబిఐ కోర్ట్. That is okay, but why did you delay to transfer the ball to CBI court? Delayed by 2 years. Why? వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసింగ్, ఫోన్ ట్యాపింగ్ కేసులు, ఇవన్నిట్లో ఏమవుతుంది అనుకుంటున్నారు మీరు? అన్ని అప్పచెప్పురు. మరి ఇప్పుడు వేరే కూడా అప్పచెప్పాయి సిబిఐకి. మళ్ళీ అందులో కూడా స్పెసిఫిక్ కేస్ టు కేసే మేము సిబిఐకి అప్పచెప్తామన్నాడు. అప్పచెప్పాయి ఎందుకు? ఏ మర్మమేంది దాని వెనుక? ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఒక నవ్వు చెప్పారు, నవ్వు కాదు ఆన్సర్. ఏమై ఉంటుంది? దానికో సిబిఐ ఎంక్వైరీ అయ్యాలి ఇప్పుడు. అన్నిటికీ సిబిఐ ఎంక్వైరీలే అవుతాయా? సో ఇవన్నీ దిస్ ఆల్ పార్ట్ ఆఫ్ కరప్షన్. ఓకే, ఇవన్నీ పార్ట్ ఆఫ్ కరప్షన్. డిలేయింగ్ ఆల్సో ఇస్ పార్ట్ ఆఫ్ కరప్షన్. సో దే ఆర్ డిలేడ్. వై డిడ్ యు డిలే? కరప్షన్ ఉన్న రోజులు ఏ రాష్ట్రము, ఏ పట్టణము, ఏది కూడా ప్రగతి అన్నది ఉండదు. ఇంతగా మీరిపోయిన కరప్షన్ ఉంది. సో ఇక్కడ కూడా డిలే అవుతోందంటే వీళ్ళు కూడా కరప్షన్ చేస్తున్నారు కావాలి. అంతే కదండి, దానికి ఏం పెద్ద దానిలో రాకెట్ సైన్స్ ఏముంది, అంతే కదా. ఓకే, సో దిస్ విల్ కంటిన్యూ అండ్ దిస్ విల్ గో ఆన్ టిల్ ఎలక్షన్స్. దట్ ఐ కెనాట్ సే యాజ్ బీజేపీ ఎంపీస్. ఈ సిబిఐ అరెస్ట్ చేయలే, బీజేపీ కలిసిపోయింది అంటే అరెస్ట్ చేసింది 3 నెలలు కాగానే. అంత లోపల అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి. అసెంబ్లీ ఎలక్షన్లో డ్యామేజ్ చేయాల్సింది మీడియా పరంగా డ్యామేజ్ చేసిండ్రు. మరి అరెస్ట్ చేసారు కదా. మరి ఈ సిబిఐ కూడా మీడియా నడిపిస్తుంది అండి సిబిఐని. ఇప్పుడు ఆ కేసు ఇంకా ఉందా, క్లోజ్ అయిపోయిందా, మళ్ళీ ఇంకేమైనా ఉంటుందా? నడుస్తుంది కదా కేసు. 4-5 నెలలు జైలుకు పోయించారు కదా మేడం. ఆయన మన సిసోడియా పోయి వచ్చిండు, కేజ్రీవాల్ కూడా వెళ్ళిండు, అందరు పోయి వచ్చిండ్రు, మేడం కూడా పోయి వచ్చింది. సో మేడం అంటే కోపం ఉందా, లేకుంటే మేడం అంటే సింపతి ఉందా, మేడం అంటే ఒక అపోనెంట్ గా చూస్తున్నారా, ఎట్లా చూస్తున్నారు మీరు మేడం? చూడాల్సిన అవసరం కూడా లేదు, మీరు టాపిక్ ఎత్తిన కాబట్టి మాట్లాడుతున్నారు.
కాకపోతే అప్పుడు పర్సనల్ అటాక్స్ అయ్యాయి చాలా వరకు, అంటూ బీఆర్ఎస్ లీడర్ కంటే కూడా వ్యక్తిగతంగానే ఒకరినొకరు డి అంటే డి అనేది, ఒక తూతూ మేమే అనేది ఉంటుంది చూడండి, అది ఎందుకు పర్సనల్గానే అయ్యాయి? నేను ఎప్పుడు దుర్భాషలు ఆడినట్టయితే నాకు గుర్తులేదు. నేను ఎప్పుడు ఏమనలే ఆమెని. మీ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలోనే ఒకసారి ఒకటి రిమైండ్ చేస్తా. కరప్షన్ గురించి చర్చ వచ్చింది. తర్వాత వచ్చే ఎన్నికల్లో ఏమవుతుందన్న ప్రశ్నకి మరీ డీటెయిల్డ్గా అడిగితే నేనేం జ్యోతిషం చెప్పను, నాకు రాదని చెప్పిన. టక్కని నాకు గుర్తొచ్చింది ఏంటంటే, రామచిలక జ్యోతిషం ఉంటుంది కదా, కేజీలో పట్టుకొస్తారు. వస్తే చిలుక బయటకు వస్తుందా? ఒక కార్డు తీస్తుంది, ఒక కార్డు తీస్తుంది, బయటకు వచ్చి కార్డు తీయాలా? డోర్ తీయంగానే వస్తుందా బయటికి? పిలుస్తారు కదా, రమ్మంటారు కదా. రమ్మంటారు, వస్తుందా? రాదు. జేబుల నుంచి నోటు తీసి పెడితే వస్తుంది. ఓకే, ఆనాడు అప్పుడు ఉన్న ఎంపీ కూడా పైసలు ఇవ్వండి ఏం పని చేయలేదు అన్నట్టు. అంటే కోపం వస్తే ఎట్లనండి? అంటే డి శ్రీనివాస్ని సస్పెండ్ చేయమని లెటర్ రాసింది. ఈ చిలతక్క జ్యోతిష కోపం మీద డి శ్రీనివాస్ని. డి శ్రీనివాసు అట్లా పార్టీకి మోసం చేసేటోడే కాదు, ఆయన వ్యక్తిత్వమే కాదు. ప్రజలందరికీ కోపం వచ్చింది. అందులో దుర్భాషలు ఆడింది, లెటర్లో అహంకారం. ఏమైంది? ప్రజలకు కోపం వచ్చింది. దానికి వాళ్ళ ఎమ్మెల్యేలను తిట్టుకునేందుకు? నువ్వు చేసుకున్న ఘనకార్యాలు ఇవి. అదే అహంకారం వాళ్ళ అన్నకు ఉన్నది. వీళ్ళిద్దరు అహంకారంతో అయ్యను ముంచిండ్రు. కథం పార్టీ మొత్తం నాశనం అయింది. ఇంకా రానున్న కాలంలో ఇంకా నాశనం అవుతుంది చూడండి మీరు. అందులో ఇలా ఆమెనే సస్పెండ్ అయింది. అక్కడున్న దయ్యాలు ఎవరన్నా మీరు అనుకుంటున్నారు? ఏ దయ్యాలు? అందరు దయ్యాలే అలా. పార్టీలో పార్టీలో కుటుంబంలో ఎవరున్నారు? అందరు దయ్యాలు పట్టినట్టే ఉన్నారు. లేదా ఆ దోపిడీ ఏంది, ఆ కథ ఏంది, ఆ వ్యవహారం ఏంది, అహంకారం ఏంది, కళ్ళునెత్తికెక్కుడేంది, ఆ కొవ్వేంది, ఆ వ్యవహారికం ఏంది ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు. సో కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారు. వాళ్ళేమో అట్లుండే, వీళ్ళేమో మనదిన పాము లేక అన్నారు. ఏం పని లేదు. ముఖ్యమంత్రి ఏమో ప్రతి 3 రోజులకు ఒకసారి మా దగ్గర పైసలు లేవు ఎట్లా నడపాలని అడుగుతాడు. ఎలక్షన్ల ముందు అడగనుంటి. మరి ఎలక్షన్లు అయ్యి 2 సంవత్సరాలు అయినాక పైసలు లేవు ఎట్లా నడపాలని ప్రజలను అడిగితే ప్రజలు ఎట్లా చెప్తారండి? ఆరోగ్యశ్రీ బంధు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో బీజేపీ చేయాల్సినంతగా పోరాటం చెయ్యట్లేదు, ఇంకా స్ట్రాంగ్ గా చేయాలి, మోర్ లౌడ్ వాయిస్ తో. మా జాగాలో మేము అన్ని గెలుస్తాం, మేము పోరాడుతున్నాము, మేము ఆల్టర్నేట్గా ఎమర్జ్ అయినాము, మేము గెలుస్తాము, జడ్పీ చైర్మన్ గెలుస్తాము, లోకల్ బాడీస్ గెలుస్తాము, ఈసారి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి, పార్లమెంట్ ఓట్లు ఇంకా పెరుగుతాయి. మా జాగా మేము చేస్తున్నాం. ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు ఈసారి మీరు ఓవరాల్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్? నా జాగా అంటే నా పార్లమెంట్ నియోజకవర్గం. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ తెలంగాణ, ఎంటైర్ తెలంగాణ. మన జ్యోతిషం తెలియదు నాకు. ఓకే, నేను పని చేసిన నేను ఏదైనా సబ్జెక్టు పరీక్ష ఉంటే ఆ సబ్జెక్ట్ చదువుకొని రాస్తా. ఆ సబ్జెక్ట్లో ఏమైనా నాకు ఆ మార్కులు కాదండి, నాకు నేను నా సబ్జెక్టు నిజామాబాద్ పార్లమెంటు, నేను అది చెప్తా. దాని పరీక్ష రాస్తా, నాకు ఎన్ని మార్కులు వస్తే ముందే చెప్తా. నిజామాబాద్ పార్లమెంట్ లో ఎమ్మెల్యేలు ఒడగొట్టినరు 2019 కవితని అని మీరు అన్నారు కదా, ఆమె అన్నదో ఎవరన్నారు మీరు అడిగారు కదా. నేను నామినేషన్ వేసిన రోజు తెలుసు నేను 1,10,20,000తో గెలుస్తా అని. రైతులు ఓట్లు తీసుకుపోయినారు కాబట్టి నా మార్జిన్ తగ్గింది. ద డే ఐ ఫైల్డ్ నామినేషన్ ఐ న్యూ ఐ వాజ్ విన్నింగ్ బై 1.1-1.2 lakh votes. I won by 73,000 votes because vote split అయింది. ఆ స్ప్లిట్ అవ్వడానికి కారణమే అక్కడ ఉన్నటువంటి రైతులు అంతమంది. వాళ్ళ ఎమోషన్, వాళ్ళ బాధ, వాళ్ళ అప్పటికి 35 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు. ఓకే, దానికి ఒక రీజన్ ఉంది, కానీ దాని ఇంపాక్ట్ నా మార్జిన్ మీద పడ్డది. వాళ్ళకి రైతులకి క్లారిటీ వచ్చిందా పసుపు బోర్డు ఎవరు తీసుకొచ్చిండ్రు అనేది? ఇప్పుడు ఏముందండి, మోదీ గారు ఇచ్చిండ్రు, ఏడీ తెచ్చిండ్రు, సింపుల్. దాంట్లో ఏమన్నది? ఏడీ మీద కోపం అయితే ఏం లేదు కదా. ఇప్పుడు అసంతృప్తి, నా మీద అసంతృప్తి ఉంటే నా పార్టీ కోట్లు ఎందుకు వేస్తారు? నాకెందుకు కోట్లు వేస్తారు? కాకుంటే ఫస్ట్ టైంలో ఉండిందా వాళ్ళే, అందుకే అంతమంది వచ్చి ఇండిపెండెంట్గా పోటీలో దిగినరు? అప్పుడు నా మీదే కోపం లేకుండా వాళ్ళకి టీఆర్ఎస్ మీద కోపం. ఓకే, దెన్ కమింగ్ టు దట్ పాయింట్, తెలంగాణకి సంబంధించి ఒకవేళ చెప్పాలి అంటే ఎంత చెప్తారు మీరు? ఇక్కడ ప్రభుత్వం అల్కాగా తీసుకురావచ్చు, తెస్తలేమంటే మాదే తప్పు. ఏం చేయాలి? తప్పు చేయొద్దు. ఏం తప్పులు చేస్తుండ్రు?
ఓట్లు వేస్తలేరు కదా, మీరు చేస్తున్నది తప్పు అన్నట్టే. ఓట్లు వేయాలంటే ఏం చేయాలి? ఓట్లు వేస్తున్నారు అంటే మీరు చేస్తున్నది ఒప్పు అన్నట్టే. ఏం చేయాలి? మీరు నిజామాబాద్లో చేసింది కాపీ పేస్ట్ చేసుకోండి, స్టడీ చేసుకోండి, కాపీ పేస్ట్ చేసుకోండి, ఎంటైర్ తెలంగాణ చేసుకోండి, తప్పేముంది? వాట్ అబౌట్ 7 MPs? వాళ్ళు కూడా ఆర్ దే నాట్ ఫాలోయింగ్? మేడం, యూఆర్ ఆస్కింగ్ అబౌట్ స్టేట్ గవర్నమెంట్. ఎగ్జాక్ట్లీ. యూఆర్ ఆస్కింగ్ డోంట్ దెన్ ఓకే, ఓన్లీ నిజామాబాద్ అనుకున్నాం, అక్కడ ఉన్నటువంటి 8 అసెంబ్లీ సెగ్మెంట్లు అనుకున్నాం. మొత్తం దాన్ని ది స్టేట్ వ్యాప్తంగా తీసుకురావాలి అంటే చేసుకోవాలండి. మేము చేసుకున్నాం అక్కడ హోంవర్క్, మేము యాజిటేషన్లు చేసినాము, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు వాళ్ళతో కొట్లాడినాము, ప్రతిదీ అగ్రెసివ్గా కొట్లాడినాము, ప్రతి చోట క్యాండిడేట్లు తయారు చేసుకున్నాము, జాయినింగ్ చేయించుకున్నాము, ప్రజల్లో విశ్వాసం కల్పించుకున్నాము, 30% ఓటు సాధించుకున్నాము. కాంగ్రెస్ ఓటు బీఆర్ఎస్కి బీజేపీకి అన్నిటికీ సమానంగా వచ్చింది. నేను ఒక చోట నిలబడాల్సింది, నేను అక్కడ వదిలేసిన పోయిన పార్టీ కోసం ఇంకో దగ్గరికి, కోరుట్లలో అక్కడ పోయి కూడా చాలా మటుకు ఇది దీని మీద కొంచెం దృష్టి పెట్టుకోవాలా. ఎన్జిఓలు కానీ పార్టీ కానీ వేరే వాళ్ళు కానీ అక్కడ పోయి రూపాయి ఖర్చు పెట్టలేదు నేను. ఎక్కడ? మా అసెంబ్లీ నియోజకవర్గం, నేను ఎక్కడైతే నిలబడి కొరుట్లలో 62,000 ఓట్లు వచ్చినాయి. మీకు ఇక్కడ ఉన్న ఖర్చు ఎంత? 30-40 కోట్లకు తక్కువ ఎమ్మెల్యేకి అయితే లేదు. 1000 రూపాయలు వంచుతారు, 500 వంచుతారు, 1500 వంచుతారు, డెస్పరేషన్ ఉంటే 2000 వంచుతారు. దీని ఖర్చు ఎక్కడికి పోతుంది? 80 కోట్లు, 70 కోట్లు, 50 కోట్లు. ఇవి మళ్ళీ ఎట్లా పూడ్చాలా? కరప్షన్ చేయాలా? కరప్షన్లు ఈ రకంగా కరప్షన్లు ఉంటే ఇట్లనే ఉంటాయి ప్రాజెక్టులు. మరి సో ఒక్క రూపాయి పెట్టలేదు నేను, 62,000 ఓట్లు వచ్చినాయి. దాంతో స్టడీ చేసుకోవాలండి, దాన్ని కొంచెం పబ్లిసైజ్ చేసుకోవాలా. ఎలక్షన్ కమిషన్ 36 గంటల తర్వాత ఎవరు కనబడదు. నేను కనబడలేదు. ఐ వాజ్ అన్ అవుట్ సైడర్ ఇన్ దట్ సెగ్మెంట్. నేను వెళ్ళలేదా ఆడికి? 36 గంటల ముందు నేను పోలే. నా ఓటు నిజామాబాద్ పట్టణంలో ఉంది. అని దాని మీద అట్లాంటి అవేర్నెస్ పెంచండి, తగ్గించండి, ఖర్చు తగ్గించే పని చేయండి. ఒక్కొక్కడు ఎమ్మెల్యే 50 కోట్లు పెడతా అంటే వాడు ఎప్పుడు సంపాదించాలి, ఎట్లా సంపాదించాలి? ఇసుక మాఫియాలు చేయాలి, మొరమ్మ అమ్ముకోవాలి, గుట్టలు అమ్ముకోవాలి, ల్యాండ్ దందాలు చేయాలి, కిడ్నాపులు చేయాలి, పోలీస్ కేసులు ఇదే పని చేయాలి ఇక. మరి ఇప్పుడు మీరు చెప్పిన ఇవన్నీ కూడా రాష్ట్ర నాయకత్వానికి తెలుసా? చెప్పారా? ఏం చెయ్యాలి, ఏం జరుగుతోంది, ఏం జరగాలి? చెప్పేదేముంది? దే షుడ్ పిక్ ఇట్ అప్. Why they are missing that? నాకు ధైర్యం ఉంది, నేను ఎక్స్పెరిమెంట్ చేసిన, నేను పైసలు లేక చేయలేదు అనుకుంటున్నా. ఫస్ట్ పైసలు ఉన్నాయా? Why they are not taking that? మీరు చేసింది. I'm not saying just BJP. Anybody who wants to clean up the political system in this country should ఇటువంటి అవేర్నెస్ పెంచాలి. బీజేపీకి చెప్పాలి అంటే, ఒక అడ్వైజ్ ఇవ్వాలి అంటే, టు విన్ తెలంగాణ పొలిటికల్ సిస్టమ్ దేశంలో. నో, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ బీజేపీ. వీఆర్ టాకింగ్ అబౌట్ బీజేపీ. బీజేపీలో జరగాలి అనుకుంటే బీజేపీ ఆల్సో షుడ్ పిక్ ఇట్ అప్. ఎస్, ఆల్సో షుడ్ అన్నారు కాబట్టి ఆర్ యు రేజింగ్ దిస్ పాయింట్ అక్కడ మీటింగ్ లో? ఇక్కడ ఐ బీన్ డూయింగ్ దట్ సిన్స్ 3 minutes. Not here. I'm asking not here. Your channel not here. 3 minutes ఇక్కడ కాకుండా you are getting that ample time. టాపిక్ వచ్చింది, నాకు స్ట్రైక్ అయింది, నేను చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ ని క్లెన్స్ చేయాలి అనుకున్నవాడు ఎవరైనా సరే, దిస్ ఇస్ అ గుడ్ ఎగ్జాంపుల్. సో మీకు వాయిస్, ఒక స్పేస్, ప్లేస్ అనేది బీజేపీలో దొరికితే ఈ పాయింట్ మీరు చెప్తారా? తీసుకున్నారా? ఆల్రెడీ చెప్పారా? చెప్తున్నారా? తోటి పని లేదు ఓటు సాధించడానికి అని. దానికి కొరుట్ల అసెంబ్లీ ఎలక్షన్ ఇది కదా. సో ఆల్రెడీ చెప్పారా? ఈ సజెషన్ ఏమన్నా ఇచ్చారా? టేక్ దిస్, ఫాలో దిస్ అనేది అట్లా ఏమన్నా? తీసుకోవాలండి, ఓపెన్ డొమైన్ లో ఉంది కదా. చాలా మంది మాట్లాడారు ఆ రోజు ఎలక్షన్లు అయినా కొద్ది రోజులు, చాలా మంది మాట్లాడారు. బట్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ 3 ఏళ్ళు ఉన్నాయి ఎలక్షన్స్ రావడానికి. ఒకవేళ మళ్ళీ ఏదన్నా అవుతే మధ్యలోనే కమిషన్ కూడా పికప్ చేయాలి. బీజేపీ ఎలక్షన్ కమిషన్స్ రెస్పాన్సిబిలిటీ టు క్లెన్స్ ఎలక్షనీరింగ్ సిస్టమ్ ఇన్ దిస్ కంట్రీ. ఓకే, బీజేపీ ఆల్సో, కాంగ్రెస్ ఆల్సో, ఎనీ పొలిటికల్ పార్టీ. ఓకే, ఎప్పుడు వెళ్ళిండ్రు మీరు? వెన్ వాజ్ ద లాస్ట్ టైం మీరు బీజేపీ ఆఫీస్కి వెళ్ళింది హైదరాబాద్లో? నేను డైరీ మెయింటైన్ చేయ.
పోతాం, మీటింగ్లో ఉంటే పోతాము. ఓకే, చాలా తక్కువ కనిపిస్తున్నారు మీరు అక్కడ అని. నేను నిజామాబాద్లో ఉంటానమ్మా, ఢిల్లీలో ఉంటా సగము, నిజామాబాద్లో ఉంటా, హైదరాబాద్లో ఉంటా. మాకు పార్టీ ఆఫీసు నిజామాబాద్ పార్టీ ఆఫీస్ అంటే మొన్న పోయిన వారం కూడా పోయినా. ఓకే, పార్టీ ఆఫీస్ నాంపల్లి వాళ్ళని కొంచెం ఏమైనా టచ్ మీ నాట్ లాగా ఉంటున్నారా? కొద్దిగా డిస్టెన్స్ నాంపల్లి పార్టీ ఆఫీస్ కి నిజామాబాద్ పార్టీ ఏమైనా డిఫరెన్స్? వేరే పార్టీలా? ఇది కేంద్రం. నాకు ఎక్కడ పార్టీ ఉంటే అక్కడికి పోతా. కేంద్ర పార్టీ ఆఫీస్ కార్యాలయానికి రమ్మంటే పోతా. ఓన్లీ అడిగితే మాత్రమే మీరు అడిగితే కాదండి, మన అక్కడ పని ఉంటే పోతాము, పని లేకుండా ఎందుకు పోతాం? అడిగితే అంటే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఒక సజెషన్, నిజామాబాద్ లో ఏ ఫార్ములా అయితే ఫాలో అయ్యారు, టాపిక్ వచ్చింది చెప్పిన. ఓకే, ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. మీరు కోరుట్లలో మీరు కావాలని ఓడిపోయినరా? ఎంపీగా కావాలని ఓడిపోయినాను, కావాలని ఓడిపోడు గెలుచుడు, కావాలని ఓడిపోతున్నా మాట ఎవరన్నా. అంటే ఎంపీ కావాలని ఉందేమో మీకు, ఎమ్మెల్యే అవసరం లేదు. ఎమ్మెల్యే అయినా ఎంపీ అవుతుంటే నేను మళ్ళీ అక్కడ రాజీనామా చేసి ఇటు వచ్చేవాళ్ళ? ఈడ గెలిచినాక అక్కడ రాజీనామా చేస్తుంటే, అక్కడ ధైర్యంగా లెట్ మీ ఎక్స్పెరిమెంట్. మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఒకరోజు అన్నాడు నాతోటి, మా సునీల్ బన్సల్ అన్నాడు, ఈడ ఖర్చు బాగా ఎక్కువ, ఉత్తరప్రదేశ్లో 50 లక్షల్లో అయిపోతుంది, ఇక్కడ ఇంత అవుతుంది అంత అవుతుంది, ఇన్ని కోట్లు అవుతుంది అన్ని కోట్లు అవుతున్నాయి అన్నాడు. నాకు ఆ రోజు బుద్ధి పుట్టింది, నేను ఎక్స్పెరిమెంట్ చేసినండి, నాకు ధైర్యం ఎక్కువ, నేను చేసిన. చెప్పిండ్రా సురేష్ బన్సల్ గారికి ఇది? సునీల్ బన్సల్ సునీల్ బన్సల్ గారికి చెప్పినట్టు నా రోజుల్లో. హోప్ దే విల్ టేక్ దిస్, దే షుడ్ టేక్ ఇట్ అప్. నా గొప్పతనం నాదని కాదు, ఇది ఒక స్వచ్ఛ భారత్ అభియాన్ లాగా ఎలక్షన్ ప్రాసెస్ కూడా స్వచ్ఛంగా చేసుకోవాలి. సో చేసుకుంటే పరిపాలన స్వచ్ఛంగా అవుతుంది, కరప్షన్ తగ్గుతుంది. ఏడి ఏమన్నా కేంద్ర ఇక్కడ రాష్ట్ర నాయకత్వానికి టచ్ మీ నాట్ లాగా డిస్టెన్స్ ఏమన్నా మెయింటైన్ చేస్తున్నారా లేదా? ఓన్లీ నిజామాబాద్ రామచంద్రరావుకి మన నిజామాబాద్ పిలిచి గట్టిగా అలుముకున్నా, టచ్ మీ నాట్ ఎట్లయితుంది? అక్కడికి పిలిపించుకున్నారు మీరు, ఇక్కడ నా నియోజకవర్గంలో నేను పని చేసుకుంటానండి. సికింద్రాబాద్లో వేస్తే మా కిషన్ రెడ్డి ఊకుంటాడా? అందరూ కలిసి పని చేయొచ్చు కదా. ఆయన పిలిస్తే పోతాం, ఆయన నియోజకవర్గం. నా నియోజకవర్గంలో నేను పిలిస్తే ఆయన వస్తాడు. ఓకే, ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు తిరగలేరు కదా, అది పార్టీ డిసిప్లినే. అప్పుడు మన రాష్ట్రానికి ప్రెసిడెంట్ కావాలి అనుకున్నప్పుడు ఏడీ పేరు కూడా వినిపించింది, ఆయన కూడా అవుతాడు వినిపిస్తే. కానీ వినిపించింది, రాలేదు, అసంతృప్తి. అయితే అసంతృప్తి ఏమున్నది? అసంతృప్తి లేకున్నా మీ ఇంటర్వ్యూ అసంతృప్తితో చేసినట్టు నేను చాలా సార్లు చెప్పిన, మీరు నవ్వుతూ కనిపించింది ఈసారి. ఇప్పుడు అది పాసిఫై అయిపోతుంది కదా, ఒక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది పాసిఫై అవుతుంది కదా. ఏం లేదండి అట్లా. ఓకే, ఇలా అవుతే రేపు అవుతాము, రేపు కాకపోతే ఎల్లుండి అవుతాము, ఒకటి అవుతే ఇంకోటి అవుతాము. నేను ఎంపీ అవుతా అనుకున్నా, 2 సార్లు అయిపోయినాము. నెక్స్ట్ నేను పార్టీని ఇంత బలోపేతం చేస్తున్నా, నేను జీవితంలో నేను ఊహించలేను, రాజకీయాలకు వస్తేనే ఊహించలేను. నేను అవుతా ఉంటే నడుస్తూ ఉంటుంది, లైఫ్ గోస్ ఆన్. నెక్స్ట్ ఏంటిది? ఏడీని మేము ఎట్లా చూడొచ్చు అని చూస్తూనే ఉన్నారు కదా, సరిపోతలేదు. ఫర్దర్ ఏమో తెలియదు, టైం విల్ టెల్. కేంద్ర మంత్రి టైం విల్ టెల్. హౌ కెన్ ఐ టెల్? రాష్ట్రంలో ఏదైనా సమయమే అన్నిటికీ ఏమంటారు జవాబిస్తుంది. ఓకే.